మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పేరెంట్స్ మీ దగ్గరికి విజిట్ అయినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏముంటుంది మీ దగ్గర? దే ఆస్క్ మా బాబు మా పాప అసలు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, హాస్టల్లో కూడా ఉండలేదు, పీజీలో. సో వాళ్ళు అక్కడే ఉండగలుగుతారా? లైక్ ఇట్స్ బిన్ 20 years అనుకుంటా మీరు యూకేలో ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చి యూ హ్యావ్ బిన్ సెటిల్ దేర్ అండ్ అగైన్ బ్యాక్ టు ఇండియా. Yes. సో పర్టికులర్గా హైదరాబాద్లో స్టార్ట్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది మ్యామ్ మీకు? చాలా కంట్రీస్లో నేను జాబ్ చేశాను. దుబాయ్, వర్క్డ్ ఇన్ యుఎస్ఏ, తర్వాత యూకేలో కూడా బ్రిటిష్ ఎయిర్వేస్కి హెచ్ఆర్ అండ్ కంప్లయన్స్లో చేశాను. సమ్ టైమ్స్ వీసా కూడా రిజెక్ట్ అవుతుంది కదా మ్యామ్, ప్రాసెస్లో ఇట్ హ్యాపెన్స్. సో అలాంటి టైంలో మనం ఏం కన్సిడర్ చేయొచ్చు? ఎయిదర్ అది ఓన్లీ స్టూడెంట్ ఫాల్ట్ అనుకోవచ్చా, లేకపోతే కన్సల్టెన్సీ ఫాల్ట్ కూడా ఉంటుందా? ఎక్కువ వీసా రిజెక్షన్స్ అవ్వడానికి కారణం కన్సల్టెన్సీ. మీరు జాబ్స్ ఇప్పిస్తారు, ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తారు, 100% గ్యారంటీడ్ అని చెప్పి హ్యావ్ బిన్ లైక్ వీడియోస్ చూస్తుంటే హ్యావ్ బిన్ లైక్ నోయింగ్ అనమాట. Yes. సో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ మ్యామ్? సో ఆయుష్ వైపు నేను ఇండియాలో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ టు సెండ్ మోర్ స్టూడెంట్స్ అబ్రాడ్. అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ నేను యూకేలో ఉంటే కూడా నా దగ్గరికి వచ్చి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు నేను ఇండియాలో ఉన్న వెళ్తారు, లేకపోతే వేరే కన్సల్టెన్సీస్కి వెళ్తారు. సమ్వన్ వాంట్స్ టు చూస్ అదర్ కన్సల్టెన్సీ లేదా మీద ఆయుష్ ఎడ్వైబా అంటే ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి మ్యామ్? ఎవరైనా స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక జనరల్ ఐడియా వస్తుంది ఫస్ట్ అబ్రాడ్ గురించి. రెండోది ఏంటంటే అందరికీ ఉండే డౌట్స్ పార్ట్ టైమ్స్, ఏ కంట్రీ బాగుంటుంది, ఏ సిచ్యువేషన్ బాగుంటుంది. నేను అనుకోవటం ఏంటంటే వేరే కన్సల్టెన్సీస్ వీళ్ళకి అక్కడికి వెళ్ళినాక బ్యాకప్ ఇవ్వరు. ఇక్కడ వీసా అంటే ఎవరైనా చేసిస్తారు, నా వర్క్ అక్కడికి వెళ్ళినాక స్టార్ట్ అవుతుంది. ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొన్ని ఇన్సైట్స్ తీసుకోవాలి అనుకుంటే పే చేసి మనం వాళ్ళతో మాట్లాడాలంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మ్యామ్? యాక్చువల్గా నేను కూడా విన్నాను అండ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. జనరల్గా అయితే ఛార్జ్ చేయకూడదు. ఐ హ్యావ్ నో ఐడియా, నేనైతే ఇప్పుడు ఎవరిని కలవలేదు, బట్ ఐ డోంట్ ఛార్జ్ స్టూడెంట్స్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీస్ పే to the companies and to the consultants for recruiting students. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? My number must be everywhere. It's fine. I'm on Instagram. And రెండోది ఏంటి అంటే I have an office in Gachibowli opposite Deloitte. It's a beautiful office. So abroad వెళ్ళకపోయినా it has a nice vibe అన్నమాట. Hi ma'am. Hi, how are you? Yeah, I'm good ma'am. Welcome to Anantra Media. Thank you. Thanks a lot. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ అండ్ క్వశ్చన్ ఏంటి అంటే యూజువల్లీ కన్సల్టెన్సీస్ అంటే దే విల్ బి టేకింగ్ ఫీ. Yes. బట్ ఐ హ్యావ్ హర్డ్ దట్ మీ దగ్గర జీరో కన్సల్టేషన్ ఫీ అని చెప్పి. సో లైక్ వై డిడ్ యూ స్టార్ట్ దిస్ కాన్సెప్ట్ మ్యామ్? ఓకే, సో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే many years ago when I went to consultants, so వాళ్ళు కన్సల్టేషన్ ఫీజ్ తీసుకునేవాళ్ళు. సో మనం ఒక 5 to 6 కన్సల్టెన్సీస్కి వెళ్ళే ముందు వీ కాంట్ టేక్ ఎ డెసిషన్. సో ప్రతి ఒక్కరికి మనం 5,000, 2,000, 10,000 పే చేసుకుంటూ వెళ్తే దట్ కెన్ బి ఎ బిగ్ పుట్ ఆఫ్. దానివల్ల కూడా మనం ఒక్కొక్కసారి డిజర్వింగ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇది చాలా బడ్జెట్ బయటకు వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు దే డ్రాప్ ద ప్లాన్. సో జీరో కన్సల్టేషన్ ఫీ ఉంటే ఏమవుతుంది అంటే ఎవ్రీ స్టూడెంట్ వెదర్ ఆర్ నాట్ దే గో అబ్రాడ్ వాళ్ళకి కనీసం ఒక కెరియర్ రోడ్ మ్యాప్ కానీ ఒక గైడ్ కానీ వస్తుంది అనమాట. సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ఐ హ్యావ్ డన్ ది జీరో కన్సల్టేషన్ ఫీ. సో వీ డోంట్ హ్యావ్ ఎ పాలసీ ఆఫ్ చార్జింగ్ స్టూడెంట్స్ అట్ ఆల్. ఇట్ కుడ్ బి ఫర్ ఎనీ ఆఫ్ అవర్ సర్వీస్. గాట్ ఇట్ మ్యామ్, పర్ఫెక్ట్. మీరు లైక్ ఇట్స్ బిన్ 20 years అనుకుంటా మీరు యూకేలో ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చి యూ హ్యావ్ బిన్ సెటిల్ దేర్ అండ్ అగైన్ బ్యాక్ టు ఇండియా. సో పర్టికులర్గా హైదరాబాద్లో స్టార్ట్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది మ్యామ్ మీకు? Okay, that's a very good question. So yes, I have lived in the UK for more than 20 years and na graduation akkade ayindi. And nenu 100% scholarship me chadivanu. Nice. I studied my bachelor's. I've done it from University of Sunderland. And chaala countries lo nenu job chesanu. Dubai, I worked in USA, tarvata UK lo kuda British Airways ki HR and compliance lo chesanu. Got it. And India lo ippudu start cheyadaniki reason enti ante మోస్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దేర్ అంబిషన్ అండ్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆస్పిరేషన్ టువర్డ్స్ అబ్రాడ్ స్టడీస్ వాళ్ళకు ఉంటుంది గోల్. కాకపోతే ఏంటి అంటే దే హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు సీ మీ ఫేస్ టు ఫేస్. ఇన్ని సంవత్సరాల నుంచి నేను రిమోట్ కన్సల్టేషన్స్ చేస్తున్నాను. సో ఆయుష్ వైపు నేను ఇండియాలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేశానంటే ఐ హ్యావ్ ఆల్సో మూవ్డ్ మై రెసిడెన్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ యాక్సెస్ టు ద పేరెంట్స్ అండ్ ద కిడ్స్ who want to go abroad and I want to give them an opportunity to come and see me face to face. వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుని వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇట్స్ ఎ బిగ్ స్టెప్ ఫర్ మీ బట్ ఐ హావ్ టేకెన్ ఇట్. గాట్ ఇట్. especially for parents and I'm seeing more and more parents are walking in to my offices. We have 3 branches. So first Kokapet lo start chesam. Then we got a very good response from parents and children. Then we moved to Begumpet. ఇప్పుడు 3rd branch గచ్చిబౌలి ఫైనలీ. ఇంకో క్వశ్చన్ ఏంటి మ్యామ్ అంటే
యూజువల్లీ కన్సల్టెన్సీస్ ఏంటి అంటే ఫౌండర్స్ సెటప్ చేసి టీమ్ని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ నేను మీ దాంట్లో చూసింది ఏంటంటే 1-on-1 యూఆర్ టేకింగ్ కన్సల్టేషన్ అండ్ పర్సనల్గా మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు అని చెప్పి. సో అంత కనెక్టివిటీ బిల్డ్ చేయాలంటే చాలా కష్టం మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. బట్ మీరు అది చేయడానికి రీజన్ ఏంటి మ్యామ్? దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నాకు ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు ఒక 15-20 ఉండొచ్చు. ప్రతి కన్సల్టెన్సీలో కూడా స్టాఫ్ ఉంటారు. కానీ ఆర్ దే యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్ టు గైడ్ ద పేరెంట్స్ అండ్ ద కిడ్స్ ఈజ్ ఎ క్వశ్చన్. సో నేను పర్సనల్గా నాకు ఎన్ని అవర్స్ పట్టినా వై ఐ డూ 1-on-1 కన్సల్టేషన్ ఈజ్ నా ఎక్స్పీరియన్స్, నా జర్నీ, నాకు అబ్రాడ్ మీద ఉన్న గ్రిప్ నా స్టాఫ్కి ఉండదు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ చాలా మంది కన్సల్టెన్సీస్లో వర్క్ చేసే స్టాఫ్కి ఉండదు, కొంతమందికి ఉంటుంది. సో నేనే యాక్సెసిబుల్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వేరే టీమ్ మెంబర్స్ కన్సల్టేషన్ చేపిస్తే ఆ పేరెంట్స్కైనా వెళ్ళే స్టూడెంట్స్కైనా అసలు ఆ అడ్వైజ్ కరెక్ట్గా రాదు. సో అందుకనే ఐ వర్క్ వెరీ హార్డ్. ఐ వర్క్ ఆన్ సండేస్ ఆల్సో. సండేస్ ఇప్పుడు మేము స్పెషల్ గా పేరెంట్స్ డే అని పెట్టాం. ఇట్స్ ఫర్ పేరెంట్స్ అన్నమాట. సో లంచ్, కాఫీ, టీ, సో దే కెన్ కమ్ ఇన్ ద మార్నింగ్ టిల్ ఈవినింగ్. సో ఒక 1 to 2 hours లో వాళ్ళకి అసలు ఫైనాన్స్ ఎంత అవుతుంది, లోన్స్ ఎలా, అసలు వాళ్ళు అబ్రాడ్ వెళ్తే జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి. సో వీ ఎడ్యుకేట్ దెమ్. దెన్ దే గో హోమ్ అండ్ దే థింక్ అబౌట్ ఇట్. ఎవరైనా ఆ రోజు డెసిషన్ తీసుకుంటానంటే కూడా ఐ టెల్ దెమ్ టు సిట్ ఆన్ దట్ డెసిషన్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ బికాస్ ఇట్స్ ఎ బిగ్ డెసిషన్. నేను చాలా మంది పేరెంట్స్ కి చెప్తాను, మీరు ఒక ల్యాండ్ హౌస్ కొంటే ఎంత ఆలోచిస్తారు, అబ్రాడ్ జర్నీ ఈజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. సో యూ నీడ్ టు బి వెరీ వైజ్ వెన్ యూ టేక్ ద డెసిషన్. గాట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పేరెంట్స్ మీ దగ్గరికి విజిట్ అయినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏముంటుంది మీ దగ్గర? ఓ యుల్ బి సర్ప్రైజ్డ్. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు బడ్జెట్ అడుగుతారు, లేకపోతే అక్కడ జాబ్ గురించి అడుగుతారు. నో, దే ఆస్క్. మా బాబు మా పాప అసలు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, హాస్టల్లో కూడా ఉండలేదు, పీజీలో. సో వాళ్ళు అక్కడే ఉండగలుగుతారా, ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే ఫాదర్స్ ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఎయిర్పోర్ట్ పికప్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, మమ్మల్ని వదిలేస్తారు, సో ఏంటి అని, అక్కడికి వెళ్ళక ఎవరైనా ఉంటారా అసలు, లేకపోతే అన్ని వాళ్ళే చేసుకోవాలా అని. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫుడ్. మా బాబు మా పాప వాళ్ళకి మరి అక్కడ ఫుడ్ ఎలా అండి అని చెప్పి. ఎందుకంటే యూనో కంట్రీస్ లైక్ యూకే, యుఎస్ అండ్ ఆల్, వీ ఆల్ నో దట్ దే ఈట్ బర్గర్స్, దే ఈట్ చికెన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ మనలో కొంతమంది స్టూడెంట్స్ వెజిటేరియన్ ఉంటారు. సో ఇది చాలా చిన్న పాయింట్ లాగా అనిపిస్తుంది. అరే అబ్రాడ్ వెళ్ళేటప్పుడు అదేంటి ఫుడ్ అని. నో, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ పాయింట్. ఎందుకంటే ఫర్ సంబడి హూస్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ విజయవాడ అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళ బ్లాండ్ ఫుడ్ తినాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మీ జర్నీ కోసం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెరీ complicated journey, but yeah, I would try to summarize it for your audience. So I left India when I was 16. Yes. Okay. And I was stopped at Begumpet airport. ఆ టైంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉండేది. మై పేరెంట్స్ కేమ్ అండ్ సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చారు విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ ఐ వాస్ స్టాప్డ్ బై ది ఇమిగ్రేషన్ బికాస్ ఐ వాస్ అండర్ 18 అండ్ దే సెడ్ వీ నీడ్ ఎ లెటర్ ఫ్రమ్ యువర్ ఫాదర్. అక్కడ నా అబ్రాడ్ జర్నీలో షాక్ స్టార్ట్ అయింది ఫస్ట్ లోనే. బట్ ఐ డెంట్ గివ్ అప్. I came back, I took the letter from my father. I saw my mother panicking. ఇంక అంతే, ఇంక అయిపోయింది, ఇంకెక్కడ వెళ్తుంది అది. బట్ నో, ఐ మేనేజ్ టు టేక్ ద లెటర్. ఐ వెంట్. దాని తర్వాత వాళ్ళు అడిగారు, మీ పేరెంట్స్ లేకుండా మీరు ఎందుకు వెళ్తున్నారంటే, ఎందుకంటే స్టడీస్కి నేనే కదా వెళ్తున్నా, మా పేరెంట్స్ ఎందుకు వస్తారు అన్న. సో ఐ ఆన్సర్డ్ ఇమిగ్రేషన్. దట్ వాస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ఇమిగ్రేషన్. ఓకే, ఐ ల్యాండెడ్ ఇన్ సింగపూర్. అండ్ సింగపూర్ వెళ్ళినాక అక్కడ కాలేజ్కి వెళ్ళినాక నాకు తెలిసింది ఏంటంటే ద గ్రేట్ కన్సల్టెంట్ దట్ ఐ హ్యావ్ బీన్ టు ఇన్ హైదరాబాద్, ఇన్ అమీర్పేట్, he has given me a tourist visa. Oh my god. Okay. Yeah, so I had to find out about the tourist visa from my college. So college చెప్పారు, can we see your study permit అంటే లేదు నా దగ్గర టూరిస్ట్ వీసా ఉంది అంటే. టూరిస్ట్ వీసా ఏంటి, యూ షుడ్ గెట్ దిస్ కదా, స్టూడెంట్ పాస్ అని ఉంటుంది. ఓ మై గాడ్, ఐ డిడ్ంట్ నో అని. ఇంకా నాతో పాటు చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెనక్కి కూడా వెళ్ళిపోయారు. ఓకే, దే కుడ్ నాట్ బేర్ ఇట్ బికాజ్ ఐస్ లో అంటే చాలా కష్టం. దే వర్ ఓల్డర్ దెన్ మీ. వాళ్ళు పీజీకి వెళ్ళారు, ఐ వెంట్ ఫర్ ఏ డిప్లొమా. ఓకే, సో నేను కొద్దిగా ఐ వాజ్ అండర్ 18, వాళ్ళు దే వర్ 19-20 బట్ స్టిల్ యంగ్. సో ఇంకా కొంతమంది గివ్ అప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు. ఐ ఆస్క్డ్ ద కాలేజ్, ఓకే జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని. దే టోల్డ్ మీ మెడికల్స్ అన్ని ఇక్కడే చేపించుకుని, ఇక్కడ ఎంబసీ ఉంది, వెళ్ళి అన్ని చేపించుకోండి అంటే. ఇట్ టుక్ 15 days. దెన్ ఐ ఆస్క్డ్ దెమ్ ఏ క్వశ్చన్, ఇప్పుడు నేను కాలేజ్ జాయిన్ అవ్వచ్చా లేకపోతే వీసా వచ్చినాకే రావాలా? నో, యు ఆర్ అలౌడ్ టు కమ్ అన్నారు. దెన్ మై స్టడీస్ వర్ కంటిన్యూయింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఏం ఇష్యూ లేకుండా మేనేజ్ చేశాను. లక్కీలీ అక్కడ మొత్తం నాకు వీసా వచ్చేసింది. దట్ వాజ్ మై ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు అని చెప్పి కన్సల్టెన్సీస్ చెప్పినాయి. అక్కడికి వెళ్ళినాక సింగపూర్ లో ఇల్లీగల్ అని చెప్పారు.
పార్ట్ టైం జాబ్స్. ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ అయితేనే allowed. So that was my second shock. So then I managed that also. And college లోపల అట్లా సర్వైవ్ అయ్యాను. Then I managed to do the UK process. UK వెళ్ళినాక things were great. And it's one of those countries that I think people should go and live for few years. It has its own challenges, but I personally think మనకి కెన్ డూ యాటిట్యూడ్ ఉంటే ఎనీ కంట్రీ విల్ బి గ్రేట్. సో నేను స్కాలర్షిప్ మీద చదివాను, యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్. అది కూడా స్కాలర్షిప్ డెంట్ వాక్ అప్ టు మీ. ఐ వెంట్ టు ద యూనివర్సిటీ అండ్ టోల్డ్ దెమ్ నేను బ్యాచులర్స్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రతి సబ్జెక్ట్ లో మీకు డిస్టింక్షన్ వస్తే వీ విల్ వేవ్ ఆఫ్ ద ఫీ అన్నారు. ఐ వర్క్ డే అండ్ నైట్ అండ్ పార్ట్ టైమ్స్ కూడా చేస్తూనే ఐ డిడ్ ఇట్ అండ్ ఐ టాప్డ్ ఇన్ ద హోల్ ఆఫ్ యూరోప్ రీజన్. సో ఆల్ మై ఫీజ్ గట్ టేకెన్ ఆఫ్. అది లేకపోతే నాకు అరౌండ్ 30 lakhs అయ్యేది ఆ టైంలో ఫర్ మై బ్యాచులర్స్. సో దాట్ వాజ్ ఎ గుడ్ థింగ్. సో నేను ఇప్పుడు ఏంటంటే ఆయుష్ షెడ్యూల్ వైపు పెట్టడానికి ఒక కారణం ఏంటంటే ఐ మేక్ షూర్ మై స్టూడెంట్స్ ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ స్కాలర్షిప్స్. నేనే స్కాలర్షిప్ మీద చదివాను అండ్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. తర్వాత అది ఎలా తెచ్చుకోవాలని కూడా నాకు తెలుసు. సో అందుకని ఏంటంటే ఐ టెల్ స్టూడెంట్స్ ఫస్ట్ స్కాలర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పి. మీలో యూనిక్నెస్ ఏంటి అంటే యూజువల్లీ కన్సల్టెన్సీస్ పెట్టిన వాళ్ళు ఇక్కడ నుంచి చూసి ఏదైతే ఉందో అదే బిలీవ్ చేసి పెట్టేద్దాం చేసేయచ్చు అని థింగ్లో ఉంటారు. బట్ మీరేంటంటే ఎగ్జాక్ట్గా యూ హ్యావ్ బీన్ టు ద ఫేస్, ఎక్స్పీరియన్స్ చేశారు, గో త్రూ చేశారు, థింగ్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు తెలుసు ఎగ్జాక్ట్గా. బికాస్ ఆ థింగ్తో యూ కెన్ హెల్ప్ పీపుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఏ సిచ్యువేషన్ అయినా యూ కెన్ గైడ్ దెమ్. దట్స్ ద వండర్ఫుల్ థింగ్ మ్యామ్. ఏంటి అంటే అది కరెక్టే, ఎందుకంటే చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు అండ్ బ్లెస్ దెమ్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆల్సో. అండ్ ఆబ్వియస్లీ ఇండియాలో ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి కాబట్టి లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ బెనిఫిటెడ్. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నాకేంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి నేను పార్ట్ టైం ఎలా చేయాలి మ్యామ్ అంటే ఐ నో బికాస్ ఐ హావ్ డన్ ఎగ్జాక్ట్లీ దట్. ఓకే, నాకు పార్ట్ టైం రావట్లేదు అంటే కూడా ఐ నో వాట్ కుడ్ బి ద రీజన్. అండ్ 9 out of 10 times ఏమవుతుందంటే ఇట్ కుడ్ బి అస్, ఇట్ కుడ్ నాట్ బి సంథింగ్ ఎల్స్. సో నేను ఇచ్చే ఒక చిన్న టిప్ కి ఇట్ చేంజెస్. నాకు స్కాలర్షిప్ రావట్లేదు అంటే గో అండ్ అప్రోచ్ ద ఫ్యాకల్టీ అని అట్లా ఏవో ఉంటాయి. సో దోస్ థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఆయుష్ షెడ్యూల్ వైపు వెనక ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ పర్సన్. నాకేంటంటే ఐ కమ్ ఫ్రమ్ ఎన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మై డాడ్ వర్క్డ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అండ్ మై తాతయ్య వాజ్ ఇన్ ఆర్మీ. సో ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి అస్సలు బిజినెస్ గురించి ఐడియా ఉండదు. సో దిస్ బిజినెస్ హ్యాపెన్ టు మీ. I didn't have a plan of setting up a business. నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చి మ్యామ్ మీ గైడెన్స్ మాకు వర్క్ అవుతుంది, మీరు ఇలా ఇంకా ఎక్కువ మందికి చేస్తారని అడిగినప్పుడు ఐ సెటప్ దిస్ కంపెనీ. సో ఆయుష్ షెడ్యూల్ వైపులో నేను ఏంటి అంటే ఐ ట్రై టు హెల్ప్ స్టూడెంట్స్ టు డెవలప్ అండ్ వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా కానీ నేను పర్సనల్ గానే గైడ్ చేస్తాను. లైక్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆయుష్ ఎడ్యువై మ్యామ్? Ayush Eduvai. Okay, so Ayush is my son's name. Oh, he's nice. Okay. So yeah, so that's one of the reasons why I used it. Okay. But there is more reasoning behind it actually. ఆయుష్ నేను పెట్టేటప్పుడు ఏంటంటే మై హస్బెండ్ ఈ శ్రీలంకన్ అండ్ ఐఎమ్ ఇండియన్. సో ఐఎమ్ మ్యారీడ్ టు శ్రీలంకన్. లవ్ మ్యారేజ్? Yes, it's a love marriage. So we were looking for a name that is known commonly in both countries, not just India. Because my grandparents, my parents should be able to say that name and people in Sri Lanka should also be able to say that name. So we went with Ayush because వాళ్ళు కూడా ఆయుష్మాన్ భవ అంటే వాళ్ళకి అర్థమవుతుంది, మన ఇండియాలో కూడా ఎవ్రీబడి గోస్. సో అందుకని సో నేను ఏంటంటే ఆయుష్ అని నేను పేరు ఎందుకు కంపెనీ పేరు పెట్టానంటే మన ఇండియన్ పేరెంట్స్ కి కానీ ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ ఎ వెరీ ఫ్యాన్సీ నేమ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, దిస్ దట్, బికాస్ దే విల్ కమ్ టు మీ అండ్ దే విల్ స్ట్రగుల్. You know, there are some very complicated names like Sacred Heart and adani. So I want every single person, parent కానీ స్టూడెంట్ కానీ ఆ పేరు వెళ్ళిపోవాలి వాళ్ళ మైండ్ లోకి, బికాస్ దెన్ దే ఫీల్ లైక్ ఓ ఇట్స్ అవర్ ఫ్యామిలీ, యు నో వీ కెన్ గో టు ఆయుష్ చేసుకుంటారు. యా, సో దట్స్ ద మీనింగ్. మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్లో మీరు పర్సనల్గా నీకు ఇది సెట్ కాదు, నువ్వు అబ్రాడ్ వెళ్ళకు అని చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా చాలా ఉన్నాయి. బికాస్ ఎందుకంటే చాలా మంది కన్సల్టెన్సీస్ చెప్పరు. ఇప్పుడు నీ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చారంటే వాళ్ళు ఎలా మనీ మేకౌట్ చేసుకోవాలి, పంపించాలా లేదా అనే థింగ్లో ఉంటారు చాలా వరకు. లైక్ ఐఎమ్ నాట్ అగైన్స్ టు దెమ్, బట్ చెప్తున్నా యూజువల్ ఇదే జరుగుతుంది. బట్ మీ దాంట్లో నేను ఒక స్టోరీ విన్నాను అనమాట రీసెర్చ్ చేస్తుంటే. యూ హ్యావ్ బీన్ టెల్లింగ్ పీపుల్ దట్ నీకు ఇది సెట్ అవ్వదు, విల్ చూస్ అనదర్ ఆప్షన్, అట్లా చెప్తూ మీరు వచ్చారు. వై అసలు వై? ఓకే, దానికి రీజన్ ఏంటి అంటే ఎవరైతే చాలా మందికి ఏమనుకుంటారంటే ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే దే ఆర్ ఏ గుడ్ ఫిట్ ఫర్ అబ్రాడ్. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా జర్నీ, నాకు ఇండియా గురించి ఎక్కువ తెలియకపోయినా అబ్రాడ్ లైఫ్ గురించి తెలుసు. చాలా మంది నేను ఫెయిల్ అవటం చూసాను. సో అందుకని ఏంటంటే ఒకసారి నేను ఒక స్టూడెంట్ని చూసినాక ఐ నో దట్ పర్సన్ మే డూ బెటర్ ఇన్ ఇండియా దెన్ అబ్రాడ్.
సో ఆ రీజన్ వల్ల నేను నో చెప్తా, అందరికీ నో చెప్పను. బట్ దే హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ హ్యాడ్ టు సే నో టు ఎ స్టూడెంట్ బికాస్ ఐ కుడ్ సీ ఎ పొటెన్షియల్ ఇన్ దెమ్ దట్ ఈస్ బెటర్ ఫిట్ ఫర్ ఇండియా. రెండోది ఏంటి అంటే సమ్ టైమ్స్ పేరెంట్స్ కమ్ టు మీ, వాళ్ళు వచ్చి మా బాబు మా పాపకి ఇలా చేయాలి అంటారు, దాంట్లో తప్పలేదు. బట్ దట్ స్టూడెంట్ ఈస్ నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్. కానీ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు పేరెంట్స్ వెళ్ళట్లేదు కదా, స్టూడెంట్ వెళ్తున్నాడు. సో స్టూడెంట్ కి చాలా రెసిలియన్స్ ఉండాలి. వై ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ రెసిలియన్స్ అంటే మీ మెంటల్ స్టామినా మీ ఫిజికల్ స్టామినా టెస్ట్ చేస్తుంది. ఫారెన్ కంట్రీ పర్క్స్ బాగుంటాయి, వెళ్ళంగానే మంచి జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది. ఏదైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు యంగ్స్టర్స్, ఏం కొన్నావు నీ ఫస్ట్ డ్రీమ్ ఏంటి అంటే ఓ ఐఫోన్ అంటారు, లేదంటే ల్యాప్టాప్ అంటారు. దే విల్ బై వాట్ ఎవర్ దే వాంట్, అన్ని మన దగ్గరకు వచ్చేస్తాయి. కాక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది, కానీ దానికి కొద్దిగా మెంటల్ గా స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో ఒక్కొక్కసారి కొంతమంది సెన్సిటివ్ చిల్డ్రన్ ఉంటే దే మే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కోప్. మనం వేరే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవాలి, అక్కడ ఫ్యాకల్టీ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడ లాగా అంటే ఇక్కడ మనకి లెక్చరర్స్ తో ఉన్న బాండింగ్ అక్కడ ఉండే బాండింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో దే ఆర్ వెరీ మచ్ ఇంటూ సెల్ఫ్ స్టడీస్. ఓకే, సో ఎక్కువ హ్యాండ్ హోల్డ్ చేసి నేర్పించరు. సో ఒక మనకి డాష్ బోర్డ్ లాగా ఉంటుంది, దాంట్లో మొత్తం లెర్నింగ్ రిసోర్సెస్ పెట్టేస్తారు. అండ్ యూ విల్ హ్యావ్ టు యూస్ దాట్ టు learn. So you have to be a self-made person. So అందుకని ఏంటంటే ట్రైనింగ్ అంతా ఇస్తాం. బట్ అందుకని కొన్ని ఇన్స్టెన్సెస్ వచ్చినాయి వేర్ ఐ హ్యాడ్ టు టెల్ ఎ స్టూడెంట్ నాట్ దిస్ ఇయర్ ఆర్ నాట్ దిస్ ఇంటేక్, మేబీ దిస్ కోర్స్ ఈస్ నాట్ ఫర్ యూ. అండ్ కొంతమంది మెకానికల్ ఎలక్ట్రికల్ మనకి కెమికల్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ వస్తున్నారు సివిల్. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కామన్ గా అడిగేది మ్యామ్ నేను అక్కడికి వెళ్ళి మాస్టర్స్ కూడా ఇదే ఫీల్డ్ లో చేస్తాం. సో వీ కాల్ ఇట్ ఎస్ అ కోర్. సో మెకానికల్ ఈస్ కోర్ కాబట్టి మళ్ళీ కోర్ లో ఎంటెక్ ఎంఎస్సీ చేయడానికి వెళ్తున్నారు. బట్ దే డోంట్ రియలైజ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ మన ఇండియన్ కరిక్యులం బేస్ చేసుకుని వాళ్ళు ఎంటెక్ డిజైన్ చేయలే, వాళ్ళు బీటెక్ మీద ఎంటెక్ డిజైన్ చేస్తారు. కానీ మనం ఇక్కడ బీటెక్ చేసి వీఆర్ గోయింగ్ టు డూ ఎంఎస్ దేర్. ఇట్ చేంజెస్ ద హోల్ థింగ్. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ టాపర్ అయి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళాక బ్యాక్లాగ్స్ పడతాయి. 5 to 6 బ్యాక్లాగ్స్ పడినాయి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2 to 3 lakhs ఛార్జ్ చేస్తారు. సో ఎంతైతే నువ్వు ఫీజ్ పే చేసావు మళ్ళీ అదే చేయాలి. సో యూ నీడ్ టు వే యువర్ ఆప్షన్స్ వెరీ కేర్ఫుల్. అండ్ మీరు జాబ్స్ ఇప్పిస్తారు, ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తారు 100% గ్యారంటీడ్ అని చెప్పి హ్యావ్ బిన్ లైక్ వీడియోస్ చూస్తుంటే హ్యావ్ బిన్ లైక్ నోయింగ్ అనమాట. సో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ మ్యామ్? ఓకే, సో ఆయుష్ వైపు నేను ఇండియాలో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ టు సెండ్ మోర్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ నేను యూకేలో ఉంటే కూడా నా దగ్గరికి వచ్చి వెళ్ళే వాళ్ళు నేను ఇండియాలో ఉన్నా వెళ్తారు, లేకపోతే వేరే కన్సల్టెన్సీస్కి వెళ్తారు. మై జాబ్ హియర్ ఈస్ నాట్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు గో అబ్రాడ్. మై జాబ్ హియర్ ఈస్ టు మేక్ షూర్ దట్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కానీ వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ స్కిల్స్ ఉండి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే అలాంటి స్టూడెంట్ నేను అబ్రాడ్ పంపిస్తే పేరెంట్స్ కి పెద్ద టెన్షన్ పోతుంది. సో అందుకనే వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ ప్లాన్, స్టడీ ప్లస్ వర్క్ ఇన్ అబ్రాడ్. ఇట్ ఈ ఆ స్కీమ్ కింద వీ డూ ఆప్టిట్యూడ్ టెస్ట్, వీ డూ ఇంగ్లీష్ టెస్ట్. ఇక్కడే వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేసేస్తున్నాం అండ్ వాళ్ళకి జాబ్స్. సో ఇప్పుడు ఇండియాలో నేను స్టార్ట్ చేసినప్పుడు 1 or 2 స్టూడెంట్స్ తీసుకున్నా యాజ్ పార్ట్ ఆఫ్ ఎ పైలట్ ప్రోగ్రామ్, జస్ట్ టెస్టింగ్. ఇప్పుడు ఒక 15 to 20 స్టూడెంట్స్ వాళ్ళు 3rd year లో ఉన్నారు, 2nd year లో ఉన్నారు, ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. కొంతమందికి వీసాస్ కూడా వచ్చినాయి. స్టిల్ దే ఆర్ వర్కింగ్ విత్ ఆయుష్ అడ్వై. I give them data analyst role, business analytics, Instagram accounts వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. You won't believe that I work with so many interns. I have made this company with interns. Community build చేస్తున్నారు. And I'm very happy. ఎందుకంటే when they go abroad, they can tell the faculty or the university, look, I have worked for this company. నేను ఇలా వర్క్ చేశాను, నేను ఫోల్డర్ ఇలా పెట్టా, నేను ఎక్సెల్ నాకు వచ్చు, నాకు వర్డ్ వచ్చు, అండ్ నేను టీమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యా. సో దాట్ ఈస్ ద గోల్ అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు పర్టికులర్గా నాకు ఈ యూనివర్సిటీలో చదవాలని ఉందని చెప్పినప్పుడు ఇఫ్ దే డజంట్ ఫిట్ టు దట్ యూనివర్సిటీ మీరు ఆ కేసెస్లో ఏం చేస్తారు? సో వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ యూనివర్సిటీకి ఫిట్ అవ్వకపోతే, ఆ కోర్స్కి ఫిట్ అవ్వకపోయినా వీ డూ ఎ ప్రాపర్ అనాలిసిస్. నేను వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇస్తాను. ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాటి బెనిఫిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ 9 out of 10 times వాట్ ఐ డూ ఇస్ ఐ అప్లై టు దట్ యూనివర్సిటీ దట్ దే హ్యావ్ వాంటెడ్ టు గో. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో మనకి అడ్మిట్ రావడం అనేది మనకు ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. సో వై షుడ్ ఐ సే నో? సో నాకు స్టూడెంట్స్ కి నో చెప్పే అలవాటు లేదు. సో ఐ విల్ మేక్ షూర్ దట్ దే టేక్ దట్. కానీ దాంతో పాటు వేరే ఆప్షన్స్ ఇస్తాం. అన్ని ఆఫర్స్ వచ్చినాక వి సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ వి డిస్కస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో అప్పుడు స్టూడెంట్ కి ఏంటంటే నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది అండ్ దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. అండ్ ఒక స్టూడెంట్ మీ దగ్గరికి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రాసెస్ మొత్తం ఎలా వర్కింగ్ ఉంటుంది మ్యామ్? సో ఒక స్టూడెంట్ ఆయుష్ అడ్వై వన్ ఆఫ్ ది ఆఫీసెస్ కి వచ్చినప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ నాతో. ఓకే, ద రీజన్ బీయింగ్ నాతో మాట్లాడితే వాళ్ళకి 2 hours 3 hours లో వచ్చే డౌట్స్ 5 minutes లో క్లియర్ అవుతాయి.
రెండోది ఏంటి అంటే ఎనీ క్వశ్చన్ దట్ దే వాంట్ ఐ హ్యావ్ దట్ ఐడియా కాబట్టి నేను చెప్తాను. నెక్స్ట్ వాళ్ళకి మేము కోర్స్ ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాం. దే గో హోమ్ అండ్ దే డూ దే రీసెర్చ్. వాళ్ళు మాకేం తెలియదు మ్యామ్ అన్ని మీరే చెప్పండి అంటే దెన్ ఐ విల్ పికప్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ దెమ్. అండ్ దాంట్లోనే జాబ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వర్క్ ప్లేస్మెంట్. సో నేను ఈ మధ్య కాలంలో ఒక స్టూడెంట్ని జస్ట్ స్టడీస్కి పంపించింది తక్కువ. విత్ ఎంఎస్సి జాబ్ ఉంటుంది. సో 1 year MS, 1 year జాబ్. దట్ ఈస్ కాల్డ్ పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. సో అది ఒక్కొక్కసారి మనకు బయట రాకపోతే మనకున్న బ్రాంచెస్ లోనే మనం వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చి వీ విల్ డూ ఇట్. సో అలా ఇది చేస్తాం. ఇది అయిపోయినాక దెన్ వీ డూ ద లోన్ ప్రాసెస్. సో చాలా చోట్ల బయటికి మనం వెళ్ళి లోన్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇండియా వచ్చానని తెలిసినాక ఆల్ ద బ్యాంక్స్ హావ్ అప్రోచ్ మీ. దే ఆర్ వండర్ఫుల్ పీపుల్, దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో ఐడిఎఫ్సి ఉంది, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్, ఐసిఐసి. సో ఈ బ్యాంక్స్ అన్నిటితో వీఆర్ వర్కింగ్. అన్ని బ్యాంక్స్ లో నేనేం చేస్తానంటే స్టూడెంట్ ని బ్యాంక్ ని డైరెక్ట్ గా మాట్లాడనివ్వకుండా ఐ మేక్ షూర్ దట్ ఐ ఇన్వాల్వ్ పర్సనలీ. ఎందుకు అంటే ROI, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత, అండ్ ఎక్కడైనా స్టూడెంట్ కి అవసరం లేని అమౌంట్ తీసుకుంటున్నారా. ఓకే, సో ఇవన్నీ నేను చెక్ చేసి ఐ వర్క్ ఆన్ ద student side, not on the bank side. I know the banks listening to us won't like it. But the point here is a 20-year-old student ki ekku burden untam kuda manchidi kaadu. So enta avasaramo ante teeskundam. Education loan is a wonderful product, kani danni manam chaala careful ga use cheyali. And then I give a counseling to students. Ee loan anta teeskunte ela repayment cheyali. I involve heavily with repayments also. And next the visa process and they go to their dream destination. Wonderful. And what about the part-time jobs, ma'am? ఇక్కడ నుంచి మీ సైడ్ నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళిన తర్వాత లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. సో లైక్ నాకు ఒక ఫ్రెండ్ ఉంది. సో తను రీసెంట్గా యూకే వెళ్ళింది అనమాట. షీ హ్యావ్ బిన్ టు వన్ ఆఫ్ ది కన్సల్టెన్సీ. సో వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ కూడా మేము ఇప్పిస్తాం అని చెప్పి తీసుకొని వెళ్ళారు. బట్ వన్స్ షీ రీచ్ దేర్ వాళ్ళ సైడ్ నుంచి ఒక రెస్పాన్స్ కూడా లేదు. అండ్ షీ హ్యావ్ బిన్ వెరీ బ్లాంక్. అంటే ఇక్కడ కాల్ చేసి ఎట్లా అంటే చాలా ఇబ్బంది పడతారు కదా మ్యామ్. అక్కడికి వచ్చిన వల్ల ఎన్విరాన్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది. షీస్ టు కాలేజ్ అండ్ క్రై అ లాట్ అండ్ టెల్లింగ్ అస్ నేను ఇక్కడికి అనవసరంగా వచ్చాను, ఇది నా వర్స్ట్ డెసిషన్ ఏమో లైఫ్లో అని షీస్ టు టెల్ మీ. సో అదొక పార్ట్ మమ్మల్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కంగారు ఉంటుంది. సో తను వెళ్ళింది ఎలా ఉందో ఏంటో, ఎలా సస్టైన్ అవుతుంది, సర్వే అవుతుందో అని చెప్పి. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ టు మెనీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ మై ఫ్రెండ్ అని నేను చెప్పట్లేదు, చాలా స్టోరీస్ వింటున్నాను నేను కూడా. సో అట్లా జరగడానికి రీజన్స్ ఏంటి, అండ్ మీరు పార్ట్ టైం జాబ్స్ కూడా గైడెన్స్ ఇస్తారు, దట్ ఈస్ అష్యూరెన్స్ అని చెప్పి నేను విన్నా అనమాట. అదొకటి. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ కేసు మనం తీసుకుంటే ఇక్కడ మల్టిపుల్ థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తను ఒక కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము పార్ట్ టైం గ్యారంటీగా ఇస్తామని. సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి కేర్ఫుల్ విత్ ద వర్డ్ గ్యారంటీ. ఓకే, ఎందుకంటే ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈస్ గ్యారంటీ. ఇఫ్ సంథింగ్ ఈస్ గ్యారంటీడ్ దే హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ రైటింగ్. సో ఇప్పుడు షెడ్యూ వైపు కూడా మేము ఏం ప్రామిసెస్ చేసినా వీ పుట్ ఇట్ ఇన్ రైటింగ్. పేరెంట్స్ ని పిలిచి ఒక బాండ్ లాగా ఇస్తాం, అగ్రిమెంట్. దట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్. ఇట్ ఈస్ ఆనర్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ UK ఆల్సో అండ్ ఇండియా ఆల్సో. సో దట్ ఈస్ వన్ గుడ్ ప్రాక్టీస్ టు డూ. సెకండ్ ఏంటంటే తనకి ఏమైందంటే కన్సల్టెన్సీ ఎప్పుడైతే పార్ట్ టైం జాబ్ ఇస్తామని గ్యారంటీతో చెప్పారో పాపం తన మైండ్ సెట్ తో UK వెళ్ళింది. ఓకే, వాళ్ళు తనకి ముందే జాబ్ వస్తే రావచ్చు, రాకపోతే రాదు అంటే తను మేబీ వెళ్ళేది కాదు. లైక్ ఐ టోల్డ్ యూ, సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు గో అబ్రాడ్, ఆర్ మేబీ దే ఆర్ నాట్ ఫైనాన్షియలీ రెడీ టు గో అబ్రాడ్, దే ఆర్ నాట్ అకాడమిక్లీ ఫిట్. సో ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఇలాంటప్పుడు మనం ఫాల్స్ ప్రామిసెస్ చేసి వాళ్ళని పంపిస్తే అఫ్ కోర్స్ దేర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. సో యువర్ ఫ్రెండ్స్ కేస్ ఇస్ అ క్లాసిక్ కేస్. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేస్తామంటే ఒక కన్సల్టెన్సీ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వి ఫస్ట్ చెక్ వాళ్ళతో వెళ్ళిన స్టూడెంట్స్ కి ఎంతమందికి జాబ్స్ వచ్చింది. సో వాళ్ళతో మనం నంబర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, టు అవాయిడ్ దిస్. సో మీరు ఒక 10 members ని పంపించారు కదండి, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇవ్వండి, ఐ విల్ కాంటాక్ట్ దెమ్. ఇప్పుడు ఒక మంచి కన్సల్టెన్సీ అయితే ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ వర్క్ విచ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే డెఫినెట్ గా ఇస్తారు, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హియర్ హూ ఆర్ డూయింగ్ ఎ గుడ్ వర్క్. ఇప్పుడు మనకి చాలా రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా స్టూడెంట్స్ కి నేను నంబర్స్ ఇస్తాను, వాళ్ళు అడగచ్చు, లేదంటే నేనే ఆఫర్ చేస్తాను. ఎందుకు అంటే యాజ్ అ కన్సల్టెంట్ గా నేనే చెప్పడం కాకుండా పిల్లలు కూడా చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈఎంఐ కూడా వాళ్ళలో ఒకరి దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళకు వచ్చిన జాబ్ లోనే వాళ్ళు ఎక్కడో చోట అమ్మాయిని ఫిట్ చేశారు. దట్ ఈస్ వన్ థింగ్. సో ఇవన్నీ, సో మనం ఏంటంటే వెళ్ళినప్పుడు యాజ్ అ పేరెంట్ అండ్ కిడ్ మనం క్వశ్చన్ తీసుకోవాలి. గ్యారంటీ కాకపోయినా గైడెన్స్ ఇస్తారా? అండ్ రెండోది, ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, దాట్ ఈస్ అ డేంజరస్ సైన్. ఒక కన్సల్టెన్సీ అక్కడికి వెళ్ళినాక ఫోన్ ఎత్తకపోవడం అనేది నేను కూడా విన్నా. ఎందుకు ఎత్తట్లేదు వాళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఫోన్ ఎత్తి దే హ్యావ్ కౌన్సిలర్స్ కదా, దే క్యాన్ గివ్ ద గైడెన్స్. సో వాళ్ళు ఫోన్ ఎత్తాలి, ఎందుకంటే యాజ్ ఎ
రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనివర్సిటీ. అసలు ఫస్ట్ మనకు ఒక యూనివర్సిటీ ఎందుకు మన ఇక్కడ కన్సల్టెన్సీస్ ఓపెన్ చేయనిస్తుంది అంటే వాళ్ళు రాలేరనే కదా. దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఒక యూకే యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్స్ఫర్డ్ వెళ్ళా, వాళ్ళు ఇక్కడికి రాలేరనే కదా వాళ్ళు నన్ను అపాయింట్ చేస్తుంది, ఆర్ ఎనీబడి ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్, ఐడిపి ఆర్ ఎనీవన్. సో మనం ఆ వర్క్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ గుడ్. సో యూ కాంట్ డూ హాఫ్ వర్క్. ఒక స్టూడెంట్కి మీరు గైడెన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, ఒక కన్సల్టెంట్ అని మీరు క్లెయిమ్ చేస్తే, యూ హ్యావ్ టు స్టే విత్ దెమ్ అంటిల్ దే గెట్ సెటిల్డ్. సో Ayush EduWeb stays with them until they get PR. True. Okay? Exactly. I don't make false promises. Endukante I know it's not going to work. I will get the best in the student. Coming to part-time job assurance, ఏ కంట్రీకి మీరు వెళ్ళినా, కెనడా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, మీకు పార్ట్ టైం జాబ్స్ అనేది దొరుకుతుంది. మన ఇంటెన్షన్ పార్ట్ టైం మీద ఉండకూడదు. ఓకే, మనం వెళ్ళటమే పార్ట్ టైం ముందని వెళ్ళకూడదు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏంటి, వెళ్ళినాక నాకు వెంటనే పార్ట్ టైం జాబ్ ఉంటుందంతని వెళ్ళింది. నా స్టూడెంట్స్ అబ్రాడ్ రీజన్ ఏంటంటే చదువుకోవటానికి. వాళ్ళకి సెకండ్ ఇయర్ ఫుల్ టైం ఇంటర్న్షిప్ నేను ఇప్పిస్తున్నాను కదా, వాళ్ళకి వర్క్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ కి కావాల్సిన అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. అమౌంట్ లేదని ఇష్యూ వస్తే దే కెన్ కాంటాక్ట్ మీ. రెండోది ఏంటంటే వెళ్ళిన 1 to 2 months లోపల ఈ రోజు దాకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై స్టూడెంట్స్, ఎవరికి కూడా పార్ట్ టైం లేకుండా లేదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ పార్ట్ టైమ్స్ ఆర్ అవైలబుల్. కానీ వీళ్ళు గ్యారంటీ పార్ట్ టైం అనేసరికి ఏమవుతుందంటే, షీ మే హ్యావ్ థాట్ వెళ్ళంగానే అక్కడ ఒక జాబ్ ఉంటుంది, ఉన్నదానికి వాళ్ళు ఫోన్ కూడా ఎత్తి తనకి గైడెన్స్ కూడా ఇవ్వకపోయేసరికి ఇట్ హాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, వర్స్ సిచ్యువేషన్. సో అందుకని ఏంటంటే డోంట్ గో విత్ మైండ్ సెట్ ఆఫ్ పార్ట్ టైం. పార్ట్ టైమ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్. ఇప్పుడు మనకి ఒక వీసా వస్తుంది కదా, 20 hours per week అని చెప్పి ఇక్కడే స్టాంప్ పడుతుంది. వన్స్ యూ గో యూ కెన్ వర్క్. కానీ ఆ కంట్రీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి మనకు ఒక 1 month పడుతుంది. అక్కడ ట్యాక్స్ డాక్యుమెంట్స్ అని NI నెంబర్ అంటాం యూకే కేసులో, US అక్కడ కూడా. సో ఏంటంటే అట్లాంటి డాక్యుమెంట్స్ మనకి ఇక్కడ పాన్ కార్డ్ లాగా అది రావడం కూడా ఒక 1 month పడుతుంది. సో గివ్ ఆర్ టేక్ 1 to 2 months పేరెంట్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ చేయాలి. ఎంత సపోర్ట్ చేయాలి? ఎక్కువ అక్కర్లా, 2000, 5000 per month. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళు ఇస్తున్నారు కదా అమౌంట్. సో మేము ఏంటంటే అలా చేస్తాం. ఐ డోంట్ వాంట్ ఎనీ స్టూడెంట్ టు ఫీల్ లెట్ డౌన్ లైక్ హౌ యువర్ ఫ్రెండ్ హ్యాస్. సో ప్రాపర్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈ పాయింట్లో నేను కూడా చెప్దాం అనుకుంటున్నా, చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి మాకేం తెలియదండి, మా పిల్లల్ని అబ్రాడ్ పంపించాలి, అన్నీ మీరే చూసుకోండి అంటారు. లుక్, ఐఎమ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్, ఐఎమ్ ఎ బ్రిటిష్ సిటిజన్, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ది UK. సో ఐ టేక్ దట్ సైన్ యాజ్ అ పాజిటివ్ సైన్. బట్ ఇండియాలో if you go to a consultancy and you try to directly tell them, నాకు ఏం తెలియదు అన్ని మీరే చూసుకోండి అంటే, it is not a nice thing. They may exploit you. Not everybody, a big company won't, but a small company. So you should go with a pen and paper. You should go with your research. You should take your friend or your relative or anybody who has been through the process. ఏది లేకపోయినా కనీసం ఒక 10 students numbers అన్న తెచ్చుకోండి. అది నాకు రీసెంట్గా ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళకి ఎక్కువ ఐడియా లేదంట. దే గాట్ సంబడి హూస్ అన్ IT ప్రొఫెషనల్. ఆయన ఫుల్ బుక్ పెన్ తీసుకుని వచ్చారు అండ్ హీ గ్రిల్డ్ మీ ఫర్ 1 hour. ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళినాక మనం మళ్ళీ డిస్కషన్ చేద్దామన్నారు, మళ్ళీ మాట్లాడదాం. వేరే పేరెంట్స్ కూడా దే వర్ షాక్డ్, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ కి హీ టుక్ ఓవర్ ద మీటింగ్. ఆయన అన్ని క్వశ్చన్స్ అడిగారు. బట్ ఐ వాజ్ నాట్ అప్సెట్, ఐ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ. ఎందుకంటే ఐ నో వాట్ హీస్ ట్రైంగ్ టు డూ. హీస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ఎ బాయ్ హూస్ గోయింగ్ అబ్రాడ్. ఎందుకంటే ఐ మే బి గుడ్, కానీ మీకు ఎలా తెలుస్తుంది? సో అందుకని ఏంటంటే క్వశ్చన్స్ అడగాలి. సో డోంట్ ప్లీజ్ సరెండర్ టు ఎనీ కంపెనీ ఆర్ కన్సల్టెన్సీ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ ఇండస్ట్రీలో జరిగే పెద్ద స్కామ్స్ ఏంటి మ్యామ్? సో మీరు ఇండియాకి వచ్చి అరౌండ్ ఒక 1 year అవుతుంది కదా, సో మీరు అనాలిసిస్ చేసుకుంటారు అసలు ఇండియాలో ఏం జరుగుతుంది, ఆ గ్యాప్ని నేను ఎలా ఫీల్ చేయాలి యాజ్ యు ఆర్ బీయింగ్ సో జెన్యూన్. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ కంట్రీ, ఎస్పెషల్లీ కన్సల్టెన్సీస్లో? One of the biggest scam that is going on right now is Germany public universities. Okay, so in India rangane I was surprised to know every single student coming to me started asking me for Germany. I asked them, is there a particular reason why you want to go to Germany? Ante public kada ma'am, akkada public universities anta free education ani. Kontamandiki asalu public cheppatan kuda raala, but they were directly telling me free education. So ఏమైందంటే ఇక్కడ కన్సల్టెన్సీస్ కి ఇప్పుడు US మార్కెట్ కొద్దిగా క్రాష్ అయ్యి ఇప్పుడు ఇలా జరిగినప్పుడు వాళ్ళు అన్నిట్లో ఆపర్చునిటీస్ చూస్తారు. కాబట్టి ఏం చేశారంటే జర్మనీ యూనివర్సిటీస్, కొన్ని ఇటాలియన్ యూనివర్సిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అనేది బాగా బయట స్ప్రెడ్ చేశారు. సో అది అయ్యేసరికి ఏమైందంటే నా దగ్గరికి ఒక 2 స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు ఒక తాజ్ బంజారాలోనో ఎక్కడో ఒక సెమినార్ జరిగితే అటెండ్ అయ్యారంట. అక్కడ జర్మన్ యూనివర్సిటీస్ నుంచి డెలిగేట్స్ వచ్చారు, ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి కలిశారు, మాట్లాడారు, అయిపోయింది. తర్వాత కన్సల్టెన్సీకి వెళ్తే వాళ్ళు పబ్లిక్ యూనివర్సిటీస్ పెట్టకుండా వీళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టారు.
ఓకే, దానికి ఏంటి అంటే క్యాచ్, వాళ్ళు ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్ని పబ్లిక్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది ల్యూర్ అని. సో మనం వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాం, వాళ్ళని ఆకర్షిస్తున్నాం. చేసినాక ఏమవుతుంది అంటే వచ్చినాక పబ్లిక్ యూనివర్సిటీ అప్లికేషన్ 1 to 2 years పడుతుంది. రెండోది ఏంటంటే CGPA హై ఉండాలి, నెక్స్ట్ IELTS చాలా ఎక్కువ రావాలి. సో ఇవన్నీ మనకి ఉంటే చాలా టైం పడుతుంది కాబట్టి స్టూడెంట్ గివ్ అప్ ఇస్తాడు, గివ్ అప్ ఇచ్చి ప్రైవేట్ పెట్టేసేయని అంటాడు. సో వెళ్ళింది ఫ్రీ ఎడ్యుకేషన్కి, వెళ్తుంది ప్రైవేట్కి. సో దాని వల్ల అది #1 స్కామ్. సో నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, మీకు పబ్లిక్ అప్లై చేస్తాం, కాకపోతే పబ్లిక్ రాకపోతే అండ్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ, వస్తే ఓకే, రాకపోతే మీరు ఇండియాలోనే జాబ్ చేసుకోండి అని చెప్పి. ఓకే, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ పిక్చర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి అంటే ప్రిపేర్ అయి ఉంటారు. సో ఇలాంటి థింగ్స్ లో ఫేక్ ప్రామిసెస్ చేయడం వల్ల వాళ్ళు ఒకదానికి బ్లైండ్ గా ఫిక్స్ అయి ఉంటారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ అది ఫుల్ఫిల్ అవ్వకపోతే అప్సెట్ అయిపోతారు అండ్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి విరక్తి వస్తుంది. బట్ వెన్ యూ టెల్ ఇట్ సో ప్రాపర్లీ, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓకే మనకి 2 options ఉన్నాయి, ఇది కాకపోతే ఇదని ప్రిపేర్ అవుతారు. తర్వాత వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్కి వెళ్ళే ఉద్దేశం లేదు, ఫ్రీగా వచ్చే యూనివర్సిటీకి వెళ్ళాలనే ఉద్దేశం ఉంది. అలాంటి వాళ్ళు మనం పంపిస్తే వాళ్ళ సక్సెస్ రేట్ కూడా అబ్రాడ్లో తక్కువ. సో నేనేమంటానంటే, కానీ ఇంకొకటి నేను నోటీస్ చేసిందంటే, ఇప్పుడు జర్మనీ మాట్లాడుతున్నాను, అన్ని కంట్రీస్లో కూడా ఫ్రీ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో నేనేమంటానంటే, ఉట్టి జర్మనీయే కాకుండా అమెరికా కూడా ట్రై చేద్దాం, UK కూడా ట్రై చేద్దాం. నా స్టూడెంట్ మొన్న ఒక అబ్బాయి US వెళ్ళాడు, 40 lakhs నేనే లోన్ ఇప్పించాను 2 years బ్యాక్. వాళ్ళ బ్రదర్ని కూడా నేనే పంపించా. వాళ్ళ బ్రదర్ 50 to 60 lakhs పే చేశాడు, ఎందుకంటే తను అనుకున్న యూనివర్సిటీకి నన్ను పంపించమన్నాడు, నేను చెప్పిన గైడెన్స్ వెళ్ళా. వాళ్ళ యంగర్ బ్రదర్ నేను చెప్పిన యూనివర్సిటీకి వెళ్ళాడు, మొన్న మెసేజ్ పెట్టాడు, మొత్తం స్కాలర్షిప్ వచ్చేసి, అంటే 2 year ఫీజు రీఫండ్ ఇచ్చారు. తర్వాత ప్రొఫెసర్ దగ్గరే జాబ్ చేశాడు. అంటే మనం జర్మనీ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ వీ కెన్ వర్క్ ఆన్ స్కాలర్షిప్. సో నేను విన్న పెద్ద స్కామ్ అయితే ఇదే. అండ్ రీసెంట్ గా ఒకటి UK బేస్డ్ ఇన్ఫ్లుయెన్స్ అది ఒక స్కామ్ జరిగింది కదా మ్యామ్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్కామ్, బికాస్ పీపుల్ చాలా ట్రస్ట్ చేశారు, చాలా బాధ అనిపించింది నాకు. అండ్ ఒక విధంగా చూస్తే ఐ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇట్, బట్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ టు సీ ఇట్ హ్యాపెనింగ్ టు సో మెనీ పీపుల్. ఎందుకు అంటే మీరు చెప్పే UK స్కామ్ వర్క్ పర్మిట్ స్కామ్. ఓకే, ఐ వర్క్ విత్ స్టూడెంట్స్ ఓన్లీ, నేను ఎక్కువ వర్క్ పర్మిట్స్లో ఇన్వాల్వ్ అవ్వను. కానీ యాజ్ ఎ UK సిటిజన్, ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళకి కూడా సిటిజన్షిప్ వచ్చింది, వాళ్ళు స్టూడెంట్స్గా అలా వెళ్ళి సెటిల్ అయి ఉంటారు. మేము మా మొత్తం ఫ్యామిలీ మేము వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. సో ఐ నో ఫ్రమ్ వేర్ దే ఆర్ కమింగ్ అండ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. కానీ ఏదైతే జరిగిందో దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే, UK గవర్నమెంట్ నిజంగానే చాలా మందికి జాబ్స్ ఇవ్వాలని చెప్పి Tier 2 వీసాని ఓపెన్ చేసింది. అది ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది దానికి బెనిఫిట్ అయ్యారో అంతమంది దానివల్ల మోసపోయారు. ఎందుకంటే ఇండియాలో ఓపెన్ చేసిన కన్సల్టెన్సీస్ లాగే చాలా మంది UKలో కూడా కంపెనీస్ కన్సల్టెన్సీస్ ఓపెన్ చేసేసి మీకు జాబ్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీ దగ్గరకే ఒకళ్ళు వచ్చి మీరు UKలో మీ వీసా అయిపోతుంది, మీ స్టూడెంట్ వీసా, మీకు జాబ్ ఇస్తాము మీరు డబ్బులు కట్టేసేయంటే మీకు ఏ మాత్రం కూడా డౌట్ రాదు. సో దాంట్లో మీ మిస్టేక్ ఏం లేదు, అందుకనే ఈ విక్టిమ్స్ మిస్టేక్ అయితే ఏం లేదు. వాళ్ళు ఎట్లా చెప్పారు అంటే మీకు ఇస్తాం జాబ్ అన్నారు. సో నమ్మకపోవడానికి కారణం కూడా ఏం లేదు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి నేను జాబ్ ఇస్తాను అంటే నన్ను ఎందుకు నమ్మరు? నాకు UK సిటిజన్షిప్ ఉంది, నేను UKలో ఉంటాను, లండన్ నంబర్స్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. సో ఇంక మీరు అంతకంటే ఎక్కువ ఏం వెరిఫై చేసుకుంటారు? సో ఎస్పెషల్లీ మీకు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పుడు, మీరు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉన్నప్పుడు జనం ఏంటంటే మిమ్మల్ని నమ్ముతారు. కానీ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ డెడ్ ఎండ్. అండ్ ఇప్పుడు నుంచి జరిగింది అయితే ఐఎమ్ హోపింగ్ UK గవర్నమెంట్ ఈ కేసులో చాలా మంది లాయర్స్ కూడా చెప్పారు UK గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ విక్టిమ్స్ కూడా వెళ్ళి అక్కడ అంటే మాట్లాడటం కూడా భయపడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నా అనాలిసిస్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం UK గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఫేక్ అండ్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్. వీళ్ళు ఏం చేశారంటే ఫేక్ వర్క్ పర్మిట్ లెటర్స్ ఇష్యూ చేశారు. నేను వింటాం. ఇప్పుడు అది కరెక్ట్ అయితే డెఫినెట్ గా UK ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ విల్ ఇన్వాల్వ్. టైం బట్టినా కానీ దే విల్ ఇన్వాల్వ్. నేను ఒక కేసు చూసా, సౌత్ హాల్ అని UKలో ఒక ప్లేస్ లో లండన్ లో జరిగింది. అండ్ ఆ అబ్బాయి ఏం చేశాడంటే చాలా మందికి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ కూడా లేని మార్క్స్ క్రియేట్ చేసి చాలా సంవత్సరాల క్రితం 2007-8 టైంలో ఇచ్చాడు. అండ్ వాళ్ళు వెళ్ళి రేడ్ చేసినప్పుడు వాళ్ళ వాల్ లోపల కూడా డబ్బులు బయటకు పడినాయి, పెద్ద పెద్ద క్యాష్ నోట్స్ కూడా బయటకు వచ్చినాయి. ఆయనకి 3 మ్యారేజెస్ అయినాయి అప్పుడు, ఇండియన్, గుజరాతీ ఆర్ పంజాబీ. మనకి BBC న్యూస్ లో కూడా వచ్చింది, ఒక ఫుల్ డాక్యుమెంటరీ చేశారు. 25 years 30 years లోపల వేశారు జైలు.
సో యూకేలో ఏంటంటే వచ్చేస్తారు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి దిల్ నాక్ యువర్ డోర్ అండ్ దిల్ డ్రాగ్ యూ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ దిల్ పుట్ యూ ఇన్ ద జైల్. వాళ్ళు ఏంటంటే అట్లాంటి వాళ్ళు రాకూడదు అని మనం కోరుకోవాలి. వాళ్ళు వచ్చినాక దేర్ ఇస్ నో ఎస్కేప్. రెండోది ఏంటంటే యూకే పాస్పోర్ట్ మొత్తం వరల్డ్ ఎక్కడ ఉన్నా కానీ దిల్ డిగ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు నాకు యూకే పాస్పోర్ట్ ఉంది, ఐ కాంట్ హైడ్. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను న్యూజిలాండ్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా ప్రతి అథారిటీస్ తో దే విల్ వర్క్. సో ఎలా అయినా కానీ మనకి అది ఉంటది. సో అందుకనే ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా ఫ్రాడ్ కేసు జరిగింది అంటే డెఫినెట్ గా ద పర్సన్ విల్ బి ఇంప్రిజన్డ్. దాంట్లో డౌట్ లేదు. అండ్ అమౌంట్ విల్ ఆల్సో బి రికవర్డ్. ఎందుకంటే ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద యూకే సాయిల్. సో యూకే గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్. నేను అనుకోవటం ఆల్ ద విక్టిమ్స్ విల్ బి కంపెన్సేటెడ్ అండ్ దే షుడ్ బి కంపెన్సేటెడ్. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఈక్వలీ వర్కింగ్ హార్డ్ అండ్ ఐ సా సమ్ FIRs ఆల్సో. సో నేను అనుకోవటం మనకి యూకేకి ఇండియాకి ఆ టైప్స్ కూడా ఉన్నాయి. సో ఇమిగ్రేషన్ ఫ్రాడ్ ఈస్ టేకెన్ వెరీ సీరియస్. తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో టేక్స్ ఇట్ సీరియస్లీ, ఏపీ గవర్నమెంట్ ఆల్సో టేక్స్ ఇట్ సీరియస్లీ. నేను అనుకోవటం జస్టిస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, కొద్దిగా టైం పట్టచ్చు. కానీ విక్టిమ్స్కి ఒక మెసేజ్ ఏంటి అంటే డోంట్ గివ్ అప్. ఎందుకు అంటే యూ గైస్ ఆర్ వెరీ బ్రేవ్ దట్ యూ హ్యావ్ కమ్ దిస్ ఫార్. ఐఎమ్ షూర్ ఇట్ టేక్స్ టైమ్ బట్ యూ షుడ్ ఫైట్ ఇట్ అవుట్. ఎందుకంటే మనం చేయకపోతే ఎవరు ఫైట్ చేస్తారు? దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నారు, ఏ స్టూడెంట్స్ అయితే నెక్స్ట్ ఇట్లాంటి ఫ్రాడ్కి గురవ్వచ్చు, అలాంటి వాళ్ళకి నా మెసేజ్ ఏంటి అంటే మన తెలుగు పీపుల్, మన ఇండియన్స్ కానీ లేకపోతే ఏషియన్స్ కానీ అలాంటి కంట్రీస్లో ఏదన్నా కానీ టూ గుడ్ టు బి ట్రూ వెంటనే చేసేస్తాం అది ఇది అన్నప్పుడు చెయ్యండి. మేము అమౌంట్ ఇవ్వం. మీరు చేసినాక మీరు మాకు డాక్యుమెంట్ ఇవ్వద్దు, మేము మీకు అమౌంట్ ఇవ్వం. సో మీరు డాక్యుమెంట్ చూపించినప్పుడు మేము వెరిఫై చేసుకుని మీకు డాక్యుమెంట్ ఇస్తాం, అదే అమౌంట్ ఇస్తాం. ఐ థింక్ సమ్ సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ లైక్ దట్ వుడ్ మేక్ సెన్స్. ఎందుకంటే మనం ఇంకా మన జాబ్ వెతకటం ఆపలేం, మనం సెర్చ్ చేయటం ఆపలేం. కానీ ఎక్కడైతే అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, డబ్బులు తీయద్దు, వర్క్ చేయించుకోండి. ఎవరైతే ముందు టేబుల్ మీద డబ్బులు పెట్టండి అప్పుడే వర్క్ అవుతుందని చెప్పారో అలాంటి చోటకి మనం వెళ్ళకపోవడం బెటర్. వి గో ఫర్ ఎ లాంగ్ కట్. అప్పుడు ఏంటంటే మనకు మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. నా దగ్గర కూడా స్టూడెంట్స్ వచ్చినప్పుడు అదే చెప్తారు, డోంట్ టేక్ అవుట్ మనీ లేకుండా మీరు డైరెక్ట్ గా యూకే అథారిటీస్ కో అమెరికన్ అథారిటీస్ కో పే చేసుకోండి. మీరు నాకు ఇచ్చేది లేదు, నేను మీతో డబ్బులు డిస్కషన్ లేదు. మా దగ్గర ఏదైనా ఫ్రీ IELTS వౌచరు, ఏదైనా PT వౌచర్ ఏదైనా ఉంటే ఫ్లైట్ టికెట్స్ ఇప్పించడం నేను చేస్తాను. దట్ ఈస్ ఫ్రమ్ ద కంపెనీ, ఇట్స్ గోయింగ్ టు స్టూడెంట్. నాకు స్టూడెంట్ నుంచి ఎలాంటి అమౌంట్స్ తీసుకునే అలవాట్లేదు. ఎందుకంటే causes lot of confusion and వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ రేజ్ అవుతుంది, మ్యామ్ డబ్బులు తీసుకున్నారు ఏమైనా చేస్తారేమో అని. వితౌట్ టేకింగ్ మనీ వీ కెన్ డూ లాట్ ఆఫ్ వర్క్. వీళ్ళు కూడా ఒక 4 10 మందికైనా అమౌంట్ తీసుకోకుండా వాళ్ళకి జెన్యున్ గా జాబ్ ఇప్పించి తర్వాత ఏదన్నా కానీ బాగుండేది. సో దిస్ ఈస్ నాట్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ జరుగుతుంది మ్యామ్, స్టూడెంట్కి ఆ క్రైటీరియా ఎలిజిబుల్ కాదు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక కేసులో స్టూడెంటే మ్యామ్ పర్లేదు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేద్దాం, ఫేక్ చేసి నన్ను పంపించండి అని చెప్పినప్పుడు మీ యాక్షన్ ఎలా ఉంటుంది? సో వాళ్ళు అలా అడిగినప్పుడు అది ఏంటి అంటే ఇట్స్ నాట్ స్టూడెంట్స్ ఫాల్ట్, ఇట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లోకల్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో మీరు వచ్చేసేయండి మేము చేసేస్తామని చెప్పే కేసెస్ ఎక్కువ అయ్యేసరికి స్టూడెంట్స్ కూడా ఎలా అనిపిస్తుంది అంటే చెయ్యొచ్చని, వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియదు. సో స్టూడెంట్కి ఒక షార్ట్ కట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెక్ చేసేది ఏంటంటే అసలు అవసరమా? 9 out of 10 times అసలు అవసరం లేదు, అసలు షార్ట్ కట్ అక్కర్లా. మేబీ హీఈస్ క్వాలిఫైడ్, తను అసలు పంపించేసేయచ్చు. ఇంకా మళ్ళీ ఫ్రాడ్ ఎందుకు పెట్టడం? ఒకసారి ఫ్రాడ్ ఫేక్ పెడితే లైఫ్ టైం అది మనం హాంట్ చేస్తాం, దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనం బేర్ చేయాలి. సో అసలు ఫ్రాడ్ లేకుండా నేను జెన్యున్ గానే వాళ్ళకి పంపిస్తాను. నేను అదే చెప్తా, నీ దగ్గర అమౌంట్ లేదా నేను పంపిస్తాను, నీ దగ్గర అకాడమిక్స్ ప్రాబ్లం ఉందో నువ్వు మళ్ళీ చదువు, ఏదన్నా కానీ నేను సపోర్ట్ చేస్తాను. ఈ రోజు నా దగ్గరికి వచ్చావు 1 year తర్వాత వెళ్ళు, కానీ వెళ్ళు కరెక్ట్. అప్పుడు ఏంటంటే లైఫ్ లో కనీసం లైఫ్ టైం సెటిల్ అయిపోతాం. అదే ఈరోజు షార్ట్ కట్ కొట్టావు, ఏ పోలీస్ కేసు చాలా మంది నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కి తెలియదు. ఒక్కసారి మనం పోలీస్ కేసు మన మీద పడితే ఇమిగ్రేషన్ లో ప్రతిసారి అది అపియర్ అవుతుంది. సో రిజెక్షన్స్ ఒకటి, పోలీస్ కేసెస్ ఒకటి, మనం ఈ రూట్ లోకి వెళ్ళకూడదు. యంగ్ పిల్లలు 2021 అలాంటి వాళ్ళ మీద FIRs పడటం, ఇమిగ్రేషన్ రేట్స్ జరగటం, ఇదంతా మంచిది కాదు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో నేనేమంటానంటే నా దగ్గరికి వస్తారు వాళ్ళు, అడుగుతారు నాకు ఏదైనా ఫేక్ చేసిస్తారని, అవసరం లేకుండా మనం జెన్యున్ గా చేసేస్తాం. సమ్ టైమ్స్ వీసా కూడా రిజెక్ట్ అవుతుంది కదా మ్యామ్, ప్రాసెస్లో ఇట్ హ్యాపెన్స్. సో అలాంటి టైంలో మనం ఏం కన్సిడర్ చేయొచ్చు? ఎయిదర్ అది ఓన్లీ స్టూడెంట్ ఫాల్ట్ అనుకోవచ్చా, లేకపోతే కన్సల్టెన్సీ ఫాల్ట్ కూడా ఉంటుందా? ఎక్కువ వీసా రిజెక్షన్స్ అవ్వడానికి కారణం కన్సల్టెన్సీ. స్టూడెంట్ వలన వీసా రిజెక్ట్ అయ్యేది చాలా తక్కువ నేను చూసిన కేసెస్. కన్సల్టెన్సీ ఫాల్ట్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ కుడ్ బి మీ, ఇట్ కుడ్ బి ఎనీబడి. నేను జనరల్గా ఎందుకు చెప్తున్నానంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారు అంటే they don't follow the university instructions to the core. Got it. Next they don't follow the we'll do this again. Okay, no problem.
సో ఎప్పుడైతే స్టూడెంట్స్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారో కన్సల్టెన్సీస్ ఎక్కువ యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయకపోవటం, ఇమిగ్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయకపోవటం వల్ల రిజెక్షన్స్ వస్తాయి. స్టూడెంట్ ప్రొఫైల్ వల్ల రిజెక్షన్స్ తక్కువ వస్తాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రిజెక్షన్కి ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా ఇమిగ్రేషన్ అథారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్కి కేసు ఫైల్ చేశారు. ఐర్లాండ్ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది, వాళ్ళు ఫోన్ తీసుకుని కాల్ చేస్తారు స్టూడెంట్కి. అసలు స్టూడెంట్కి కాల్ వస్తుందని కన్సల్టెన్సీ చెప్పదు. సో స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపేర్ అవ్వకపోతే తన ఆన్సర్ ఎలా ఇస్తాడు? సో దానివల్ల రిజెక్షన్ వస్తుంది. సో ఇక్కడ కూడా కన్సల్టెన్సీ ఫాల్ట్. కన్సల్టెన్సీ ఏం చెప్పాలి, నీకు కాల్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రిపేర్ అయ్యి ఉండు. కొన్ని క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్, వై దిస్ యూనివర్సిటీ, వై దిస్ కోర్స్, అసలు నీ ఫండింగ్ ఏంటి, అదొకటి. రెండోది ఏంటి అంటే కాల్ వస్తుంది అని చెప్తే స్టూడెంట్ అసలు ప్రిపేర్ అవ్వని స్టూడెంట్ ఎవరుంటారు? సో ఆ టైంలో భయంగా ఉంటారు కాబట్టి డెఫినెట్ గా దే నీడ్ టు. ఎస్, కానీ వాళ్ళు ఆన్సర్ కూడా చేయకుండా, కాల్ ఎత్తకుండా వాళ్ళకి తెలియదు కదా. సడన్ గా ఫోన్, ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఎంత ఎక్స్పర్ట్ అయినా ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ యూకే ఇమిగ్రేషన్ అని నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఎంత పానిక్ అవుతాను. సో ఇమాజిన్ 20-year-old సడన్లీ బైక్ మీద ఉన్నప్పుడు కాల్ వచ్చి ఐఎమ్ ఫ్రమ్ ఇమిగ్రేషన్ అంటే వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి తెలియదు కదా పాపం. సో అదొక ప్రాబ్లం. రెండోది ఏంటంటే రీసెంట్ గా ఒక కేసు చూసాను. ఒక స్టూడెంట్ తను 13 lakhs యూనివర్సిటీ కట్టాడు. 13 lakhs కట్టినాక ఏమైందంటే తన బ్యాంక్ స్టేట్మెంట్ 7th of April వరకు వ్యాలిడ్ ఉంది. అది 13th of April కి తను వెళ్ళి వీసా ఫైల్ చేస్తాడు. ఓకే, ఒక 3-4 days తర్వాత వెళ్ళాడు. యూనివర్సిటీ వాళ్ళ ప్రకారం 7th లోపలే వీసా ఫైల్ చేయాలి. వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు 7th వరకు, తను 13th ఫైల్ చేశాడు. సో యూకేవిఐ ఇప్పుడు రిజెక్ట్ చేసింది ఆ ఫైల్. తన 75,000 వీసా ఫీజు పోయింది, మిగతా అమౌంట్స్ అన్ని రీఫండ్ అవుతాయి. కానీ ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారంటే నీ 13 lakhs రీఫండ్ ఇవ్వం, ఎందుకంటే మా ఇన్స్ట్రక్షన్ కి నువ్వు అగేన్స్ట్ గా వెళ్ళి అప్లై చేస్తావు. సో నేను స్టూడెంట్ తో మాట్లాడాను, ఎందుకు నీకు అలా. స్టూడెంట్ ఏం చేశాడంటే నా వేరే స్టూడెంట్ తో మాట్లాడి ఇట్లా మ్యామ్ తో మాట్లాడాలని నా దగ్గరికి వచ్చాడు. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను అంటే నువ్వు కొత్త బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకు తీసుకెళ్లేదు అని అడిగాను. ఎందుకంటే మనకు బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్స్పైర్ అయితే కొత్త తీసుకెళ్ళచ్చు కదా, బ్యాంక్ వెళ్తే SBI వాళ్ళు ఇస్తారు. సో తను ఏమనంటే నేను అడిగాను మ్యామ్ కన్సల్టెన్సీని, వాళ్ళు అవసరం లేదు, ఇంతకు ముందున్న స్టేట్మెంటే తీసుకెళ్ళు, యూనివర్సిటీకి ఇచ్చిన స్టేట్మెంటే తీసుకెళ్ళని చెప్పారు. నేను అడిగాను కానీ ఇంకా వాళ్ళు వద్దంటే ఇంక నాకేం తెలియదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ కన్సల్టెన్సీని నమ్ముతున్నాడు. అండ్ ఎవరిని నమ్ముతాడు? ఎందుకంటే యూనివర్సిటీ గురించి కన్సల్టెన్సీకే కదా తెలిసింది, స్టూడెంట్ కి తెలియదు. సో ఇప్పుడు దానివల్ల అబ్బాయి 13 lakhs ఇరుక్కుపోయి ఇప్పుడు కన్సల్టెన్సీ ఫోన్ ఎత్తారు. అది ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, నేను మాట్లాడతామనో లేకపోతే మేము బ్లేమ్ తీసుకుంటామనో, ఇప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏంటంటే మొత్తం తను వాళ్ళ మదర్ రోజు గుంటూరు అనుకుంటా ఒక కన్సల్టెన్సీ చుట్టూతో తిరుగుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎ కన్సల్టెన్సీ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ వన్ ఇండివిజువల్. నేనేమంటానంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వీసాకి వెళ్తున్నప్పుడు కొద్దిగా కేర్ తీసుకుంటే ఏమైపోతుంది? అసలు మీరున్నది దేనికి, అందుకే కదా అన్నారు. ఎగ్జాక్ట్లీ అది. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి అడిగాడు నేను ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళనా, సో ఆ అబ్బాయి అడిగినప్పుడు తీసుకెళ్ళు అంతే కూడా అయిపోయేది. ఎగ్జాక్ట్లీ, బికాస్ యూజ్ అవ్వచ్చు యూజ్ అవ్వకపోవచ్చు, తీసుకుని వెళ్తే ఏం కాదు. ఎస్, అట్లీస్ట్ దే నీడ్ టు గైడ్ దట్ ఆల్సో. ఎస్, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే రిజెక్షన్ లో క్లియర్ గా రాస్తుంది 28 days వ్యాలిడిటీ ఉన్న డాక్యుమెంట్ నువ్వు 31 days విండో బయట ఇచ్చావు. దాట్స్ వై వీఆర్ రిఫ్యూజింగ్ యువర్ వీసా. ఎందుకంటే చాలా క్లియర్ గా ఇమిగ్రేషన్ రూల్స్ అవి, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్లాలని 100% రిజెక్షన్ వస్తుంది. అండ్ దే కెన్ గెట్ యాంగ్రీ ఆల్సో వెన్ యూ డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ అబ్బాయి ChatGPT లో పెట్టినా కానీ ChatGPT కూడా చెప్పింది యూ హ్యావ్ టు టేక్ ఎ స్టేట్మెంట్. కానీ తన ప్రాబ్లం ఏంటంటే కన్సల్టెన్సీ కరెక్టే అడ్వైజ్ ఇస్తుందని నమ్ముతాడు, బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తారు. సో అందుకని ఏంటంటే కన్సల్టెన్సీస్ కి నాలెడ్జ్ ఉండటం, దాంట్లో ఓనర్స్ కి నాలెడ్జ్ ఉన్నా కానీ స్టాఫ్ కి కూడా ఈక్వల్ నాలెడ్జ్ ఉండాలి. సో నేనేం చేస్తానంటే ఐ షెడ్యూల్ వైపులో ఐ డూ ద పేపర్ వర్క్. So visa paperwork is not to be touched by my team. The reason being I am trained. They are there to help me. వాళ్ళు అన్ని పేపర్ వర్క్ ఫిల్ చేస్తారు కానీ అప్రూవల్స్ వాళ్ళు ఇప్పుడు ఎంతమంది 100, 200, 300 ఫైల్స్ అయినా నేను రాత్రంతా కూర్చొని చేస్తాను. బట్ ఐ డోంట్ అలౌ అదర్స్ టు డూ ఇట్. ఎందుకంటే 1 రిజెక్షన్ కెన్ కాస్ట్ సంబడి 13 lakhs కానీ ఇప్పుడు ఈ అబ్బాయి కేసులో మెంటల్ ప్రెషర్, టార్చర్. నో ఐ డోంట్ అలౌ దట్. సో మనకి ఎడ్యుకేషన్ ఇచ్చిన కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, సో ఫర్ గుడ్ సేక్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ సమ్ అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతూ ఉంటుంది. పర్టికులర్లీ ఈ సెక్టార్లో అట్లా కంటెంట్ ఇచ్చిన వాళ్ళని మనం బిలీవ్ చేస్తూ అబ్రాడ్ వెళ్ళొచ్చా మ్యామ్? సో సోషల్ మీడియా నేను ఇండియా వచ్చినాక నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ యంగ్స్టర్స్ ఇన్స్టాగ్రామ్ చాలా ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో మాకు యూకేలో సోషల్ మీడియా అనేది అంత పెద్ద విషయం కాదు, పీపుల్ ఆర్ నాట్ దట్ యాక్టివ్. నేను కూడా ఇన్స్టాగ్రామ్ అంటే నాకు 10 years లో 2 posts ఉంటాయి ఇఫ్ యూ గో త్రూ మై ఓల్డ్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఆల్. అండ్ నా ఫేస్బుక్ అయితే అసలు డీయాక్టివేట్ కూడా అయిపోయింది, నేను రీసెంట్ గా మళ్ళీ ఓపెన్ చేశాను. సో వీఆర్ నాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఇక్కడ సోషల్ మీడియా ఈజ్ సంథింగ్ దట్ పీపుల్ ఆర్ యూజింగ్
అండ్ దే కెన్ బి ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. నేను నోటీస్ చేసింది ఏంటంటే కన్సల్టెన్సీస్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టుకుని, ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు జర్మనీ వెళ్ళండి, మీరు యూకే వెళ్ళండి, మీరు థాయిలాండ్ వెళ్ళండి అంటే ఓకే అని స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఆ ఇన్ఫ్లుయెన్సరే కన్సల్టెన్సీ అని. ఓకే, కానీ యాక్చువల్గా ద నంబర్ ఈస్ బీయింగ్ రౌటెడ్ టు ద కన్సల్టెన్సీ. సో కన్సల్టెన్సీలో ఉన్న పర్సన్ వేరు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ వేరు. కానీ స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ నచ్చచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడే పద్ధతి నచ్చచ్చు, ఏదన్నా కానీ. సో నేనేంటి అంటే టు అవాయిడ్ దాట్ కన్ఫ్యూజన్ ఐ టెల్ students to follow the reels of the real consultants. Got it. Or anybody from the university. ఇప్పుడు యూనివర్సిటీ ఫ్యాకల్టీ కానీ ఒక ట్రైన్డ్ కన్సల్టెంట్ కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకు తెలుస్తుంది, వాళ్ళని మనం ఫాలో అయితే బెటర్. మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒక ఫుడ్ కో రెస్టారెంట్ కో, ఇప్పుడు టాప్ 5 రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అంటే దట్ ఈస్ ఫైన్, దానివల్ల మనకి ఏం హామ్ అవ్వదు. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ లైఫ్. If you follow an influencer and that influencer is showing you something, but actually the consultant is picking up a phone, so నువ్వు అసలు ఏం చూసేవా రీల్లో, నీకు అక్కడ జరుగుతుంది వేరు. సో అందుకనే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ ఇది టెస్ట్ చేయడానికి నేనేం చేశానంటే, వెన్ ఐ వాజ్ ఇన్ యూకే, వన్ స్టూడెంట్ అప్రోచ్ మీ అండ్ సెడ్, మ్యామ్ ఇటలీకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందని. ఓకే, సో షీ షేర్డ్ మీ ద రీల్. వన్ గై వాస్ టాకింగ్. తను ఏం చేశాడంటే వెళ్ళి చాలా మంది ఇటాలియన్ స్టూడెంట్స్ తో, ఇటలీలో మన తెలుగు స్టూడెంట్స్ తో మాట్లాడాడు. ఓకే, ఒక గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టి, మీలో ఎవరన్నా ఇటలీ రావాలనుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కదా, మీరు వచ్చేసేయండి అని చెప్పి దట్ రీల్ వెంట్ వైరల్. నేను చూసా, నేను ఆ నంబర్ కి కాల్ చేశాను. కాల్ చేస్తే ఇట్ గాట్ సారీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేశాడంటే నాకు కన్సల్టెన్సీ నంబర్ ఇచ్చి మీరు చేయండి అన్నాడు. నేనేమనుకున్నా, రీల్ లో ఉన్న అబ్బాయే మాట్లాడతాడు అనుకున్నా. బట్ నో, ఇట్ హ్యాపెన్ టు బి ఏ కన్సల్టెన్సీ ఇన్ హైదరాబాద్. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పుకుంటూ వచ్చింది, మ్యామ్ ఇట్లా ఇటలీ ఉంటది అది ఇది అని. షీ స్టార్టెడ్ ప్రమోటింగ్ యూకే. నేను ఇటలీ కోసం అడుగుతున్నా, వై ఆర్ యూ టెలింగ్ మీ యూకే అంటే, అంటే ఇటలీ అవ్వకపోతే మీకు యూకే అవుతుంది. నేను బట్ దట్స్ నాట్ వాట్ యూ సెడ్ ఇన్ యువర్ రీల్. యూ సెడ్ దట్ ఇటలీ ఫ్రీ, సో లెట్స్ టాక్ అబౌట్ ఇటలీ అంటే. ఓకే మ్యామ్ అంటే నేను అన్న, ఎంతమందికి మీరు ఇటలీలో ఫ్రీ యూనివర్సిటీ అడ్మిషన్ ఇప్పించారు అంటే, అది చాలా డిఫికల్ట్ మ్యామ్, ఇట్ వ్యారీస్, మనకు అంత సక్సెస్ రేట్ అయితే లేదు. నేను కానీ మీరు రీల్లో ఎలా చెప్పలా, మీరు రీల్లో ఎలా చెప్పారంటే ప్రతి ఒక్క పర్సన్ ఇటలీ వెళ్ళిపోవాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, యూకే వెళ్ళిన వాళ్ళు యుఎస్ వెళ్ళిన వాళ్ళు మిస్టేక్ చేసేసారు, అసలు ఇటలీలో అన్ని ఫ్రీ అని చెప్పారు. ఇప్పుడు నేను మిమ్మల్ని నిజంగా అడుగుతుంటే చాలా తక్కువ మందికి వస్తుంది అంటున్నారు. ఇదేదో నిజంగా చెప్పొచ్చు కదా. దెన్ ఐ టోల్డ్ మై స్టూడెంట్స్, ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ ఇట్. ఇటలీ గవర్నమెంట్ ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తుంది, అది కరెక్ట్. సక్సెస్ ఎంత మందికి ఉంది అంటే, ఎంతమంది అప్లికేషన్స్ అప్రూవ్ అవుతున్నాయి అంటే, ఇట్స్ ప్యూర్లీ మెరిట్ బేసిస్. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎలా అంటే, ఇప్పుడు ఐఐటి ఇక్కడ ఎంతమందికి వస్తుంది, ఇక్కడ IIIT ఎంతమందికి వస్తుంది, ఇక్కడ నీట్ ఎంతమంది క్లియర్ చేస్తారు, ఎగ్జాక్ట్ అది కూడా అది. సో అక్కడ స్కాలర్షిప్ అందరికి ఎందుకు ఇస్తారు, సో వీళ్ళు అలా చెప్పట్లా. సో అందుకని ఏంటంటే బీ వెరీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎడ్యుకేట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఐ వాంట్ మోర్ పీపుల్ లైక్ మీ హూ హ్యావ్ దట్ నాలెడ్జ్ టు కమ్ అవుట్ టు ఇన్స్టా అండ్ టు అడ్రస్ ద స్టూడెంట్స్ డైరెక్ట్లీ. వాళ్ళు అబ్రాడ్ వెళ్తారా, వాళ్ళు ఇక్కడ కెరియర్లో ఏదైనా ప్లాన్ చేస్తారా, అది వాళ్ళ ఇష్టం. బట్ దే షుడ్ సీ ద రైట్ కంటెంట్. సో కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మ్యామ్, మీరు ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ గైడెన్స్ ఏదైతే ఉందో ఓన్లీ మీరు యూకేకి ఇస్తారా, బట్ ఆల్సో డొమెస్టిక్ లెవెల్లో కూడా మీరు చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ, సో ఓన్లీ అబ్రాడ్ లెవెలా లేకపోతే డొమెస్టిక్ లెవెల్లో కూడా మీరు డీల్ చేస్తారా మ్యామ్? ఓకే, సో మన యూకే కంపెనీ అయితే మోర్ దెన్ 10-12 years నుంచి ఉంది. దట్ వీ డూ అబ్రాడ్ స్టడీస్. నేను ఆయుష్ ఎడు వైపు పెట్టడానికి రీజన్ వేరు. అబ్రాడ్ స్టడీస్ నేను ఎలానే చేస్తా, బట్ ఐ హ్యావ్ కమ్ హియర్ టు క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషలీ తెలంగాణ అండ్ ఆంధ్ర, బికాస్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్, మై ఫాదర్ ఈస్ ఫ్రమ్ కడప, మై మదర్ ఈస్ ఫ్రమ్ తెనాలి. సో నాకేంటంటే, అండ్ మై ఫాదర్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ గాట్ సెటిల్ ఇన్ సైనిక్పురి. ఓకే, సో నాకేంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ అండ్ ఫర్ మై పీపుల్ అనేది నాకు చాలా ఎక్కువ ఉంది. సో అందుకనే ఐ కేమ్ టు ఇండియా అండ్ ఇక్కడ ఐఎమ్ టాకింగ్ టు ద కంపెనీస్ హియర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హూ ఆర్ హ్యాపీ టు రిక్రూట్ మై స్టూడెంట్స్. వాళ్ళు ఒకటే ఏమన్నారంటే, మీరు ట్రైన్ చేయండి, మీరు వాళ్ళకి రైట్ నాలెడ్జ్ అది ఇవ్వండి, మీరు ట్రైన్ చేయండి, ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వండి, తర్వాత వీ విల్ అబ్జార్బ్ దెమ్ అంటే వీ విల్ గివ్ దెమ్ ఎ జాబ్. సో ఇండియాలో జాబ్స్ కూడా నేను క్రియేట్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ప్రైమరీ గోల్. అండ్ అబ్రాడ్ లో కూడా వీఆర్ ఓపెనింగ్ బ్రాంచెస్. సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఈ సెప్టెంబర్ లో బ్రాంచ్ ఓపెన్ చేయాలని ప్లాన్ ఉంది. ఆల్రెడీ యూకే లో ఉంది మన ప్రెసెన్స్. మ్యామ్, సో కమింగ్ టు అగైన్ ద ఫస్ట్ పార్ట్, మీరు చెప్పారు కదా ఐ బీన్ టు లైక్ 5 different countries టు వర్క్ దేర్ అని చెప్పి. సో అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మ్యామ్? సో ఏ కంట్రీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎక్కడ ఎలా వర్క్ చేశారు ఏంటి అని చెప్పి. సో యా, ఐ వెంట్ టు సింగపూర్. సో ఇండియా టు సింగపూర్ టు సో సింగపూర్లో మీరు చెప్పినట్టు హార్డ్షిప్ చాలా ఫేస్ చేసా, బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే, సో సింగపూర్ నుంచి యూకే హ్యాస్ కంప్లీట్లీ చేంజ్ ద
అబ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది మారిపోయింది టోటల్గా. యూకేలోనే పార్ట్ టైమ్స్, యూకేలోనే స్కాలర్షిప్స్ అండ్ సిటిజన్షిప్ ఫాస్ట్గా రావటం, పిఆర్ రావటం, అది అక్కడి నుంచి. కానీ జాబ్ మాత్రం నాకు యూకేలో రాలా, because I could not compete with the locals. They are so they are advanced and they know what they are doing. ఆ టైంలో నేను ఎక్కువ స్కాలర్షిప్ మీద, స్టడీస్ మీద ఫోకస్ చేసేసరికి స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. That is one of the reason why I'm asking graduates to focus. ఎందుకంటే I have been through that. Okay. So next నేను ఏంటంటే ఎవరో నాకు అప్పుడు అడ్వైస్ ఇచ్చారు, దుబాయ్ వెళ్తే జాబ్ వస్తుంది. And whoever gave me that advice I can't remember, but I went to Dubai and Burj Khalifa, tallest tower in the world and all, అక్కడ నా ఫస్ట్ ఇంటర్వ్యూ. And a Canadian Pakistani entrepreneur those days hired me for a e-commerce website. So he gave me an opportunity, just itla job adiga, okay diya annadu ante straight away. And he trained me. And that's when I saw fancy cars and you know luxury and everything. తర్వాత ఎమిరేట్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేశా. ఐ వర్క్ ఫర్ ఎ ప్రైవేట్ జెట్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐ స్టిల్ వర్క్ ఫర్ దట్ కంపెనీ. వాళ్ళకి మన టాటా, రిలయన్స్ తో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో దుబాయ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంట్రీస్. ఎందుకంటే నాకు కెరియర్ మొత్తం స్టార్ట్ అయింది దుబాయ్లో. నా ఎడ్యుకేషన్ పార్ట్ టైం అంతా యూకే అండ్ సింగపూర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ టు యుఎస్. అండ్ యుఎస్ ఆల్సో ఒర్లాండో వెళ్ళాను ఫ్యూ టైమ్స్. ఐ మెట్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ ఆల్, వెరీ నైస్. కెనడా ట్రావెల్ చేశా, జర్మనీ, యూరోప్. సో ఐ హావ్ ట్రావెల్ టు మోర్ దెన్ 30 countries. అండ్ అన్ని చోట్ల నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఇట్ ఈస్ అబౌట్ అస్, ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ఎ కంట్రీ. చాలా మంది కంట్రీ సిచ్యువేషన్, ఎకానమీ అవన్నీ మాట్లాడతారు. బట్ కమ్ ఆన్, వీ ఓన్లీ వాంట్ వన్ జాబ్. వీ డోంట్ వాంట్ టు రన్ ఫర్ ఎ ప్రెసిడెంట్ దేర్. వీ డోంట్ వాంట్ టు బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్. సో ఒక్క జాబ్ మనం ఆ కంట్రీలో తెచ్చుకోలేకపోతున్నామంటే దట్ ఈస్ నాట్ గుడ్. సో అందుకనే ఏంటంటే, ఏ కంట్రీకి వెళ్ళే ముందైనా, ఎనీ కంట్రీ యూ గో, అక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ స్కిల్స్ చూసుకుని, ఏ స్కిల్స్ అయితే షార్టేజ్ లో ఉన్నాయో అవి వాటి మీద మనం కొద్దిగా ఫోకస్ చేసామంటే వీఆర్ డన్. సో యా, చాలా డిఫరెంట్ ఫేజెస్ లో నుంచి యు లెర్న్డ్ ఎవ్రీథింగ్ మ్యామ్. yes I have learned, I have seen it all. పార్ట్ టైం జాబ్ నుంచి, ఫుల్ టైం నుంచి, ఇప్పుడు బిజినెస్ నుంచి, స్ట్రగల్, స్కిల్స్, yes, everything all of that I have seen. ఒకటి ఏంటంటే, ఇండియాలో ఎప్పుడు వర్క్ చేయాలనేది నా కోరిక, బట్ అది అవ్వలా. బట్ at least I'm working. Yeah, I'm very happy now. ఎందుకంటే ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి నేషన్ కి. సో ఓన్ నేషన్ కదా మ్యామ్. Yeah, and Hyderabad is my favorite city. I have great memories and నాకేంటంటే I can speak good Telugu, good Hindi. బట్ మీరు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు తెలుగు కూడా. Yes. బికాస్ 16 at the age of 16 మీరు వెళ్ళిపోయారు కాబట్టి, సో చాలా గ్యాప్ వచ్చింది మీకు, ఆల్మోస్ట్ 20 years. అంటే చాలా మంది మర్చిపోతారు కూడా తెలుగు ఎలా మాట్లాడాలి, మొత్తం ఇంగ్లీష్ యాక్సెంట్ మాట్లాడుతూ ఉంటారు. అండ్ యూ డోంట్ నో సంథింగ్, యాక్చువల్గా నేను హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నా. ఎందుకంటే బిఫోర్ ఐ వెంట్ టు సింగపూర్, మై ఫాదర్ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్. సో ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, ఐ వాజ్ ఇన్ అదర్ పార్ట్స్. సో అక్కడంతా హిందీ, తెలుగు లేదు. అయినా కానీ ఇంట్లో తెలుగు మాట్లాడాలనేది కంపల్సరీ, పేరెంట్స్. సో మొత్తం నేర్చుకున్నా. అండ్ ఫర్ హాలిడేస్ ఐ యూస్ టు గో టు విజయవాడ అండ్ ఆల్. అక్కడ వాళ్ళతో కూర్చొని లోకల్స్ తో బాగా తెలుగు మూవీస్, సాంగ్స్. బట్ లాంగ్వేజ్ ఈజ్ అ గుడ్ థింగ్, యు నో. అందుకని నేను ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కి ఫ్రెంచ్, జర్మన్ నేర్చుకోమని ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ హ్యావ్ ఎ లాంగ్వేజ్, పీపుల్ కైండ్ ఆఫ్ ఎంబ్రేస్ యూ. అంటే వాళ్ళు దే విల్ ఓపెన్లీ యాక్సెప్ట్ యూ అనమాట. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చా, ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ హావ్ మూవ్డ్ ఫ్రమ్ ది యూకే. ఐ ఫీల్ లైక్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్. ఎందుకు అంటే తెలుగు అండ్ హిందీ. సో లాంగ్వేజ్ ఈజ్ అ గుడ్ కమ్యూనికేషన్. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు చూస్ అదర్ కన్సల్టెన్సీ లేదా మీద ఆయుష్ ఎడ్యువైబ్ అంటే ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి మ్యామ్? సో ఆయుష్ ఎడ్యువైబ్ ఎవరైనా స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఒక జనరల్ ఐడియా వస్తుంది ఫస్ట్ అబ్రాడ్ గురించి. రెండోది ఏంటంటే, అందరికీ ఉండే డౌట్స్, పార్ట్ టైమ్స్, ఏ కంట్రీ బాగుంటుంది, ఏ సిచ్యువేషన్ బాగుంటుంది. నేను అనుకోవటం ఏంటంటే, వేరే కన్సల్టెన్సీస్ వీళ్ళకి అక్కడికి వెళ్ళినాక బ్యాకప్ ఇవ్వరు. ఇక్కడ వీసా అంటే ఎవరైనా చేసిస్తారు, నా వర్క్ అక్కడికి వెళ్ళినాక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తక్కువ, ఇక్కడ ఏముంది వీసానే, అది ఎనీ కన్సల్టెన్సీ కెన్ డూ. లైక్ యువర్ ఫ్రెండ్, షీ గాట్ ఎ వీసా. ఇప్పుడు తనకు సపోర్ట్ అక్కడ కావాలా, ఇక్కడ కావాలా, అక్కడ కావాలి. సో నేనేంటంటే, నాకు ఇండియా గురించి ఎక్కువ తెలియకపోతే నాకు అబ్రాడ్ గురించి ఎక్కువ తెలుసు. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ యూ కెన్ హ్యావ్ విత్ ఆయుష్ ఎడ్యువైబ్. అండ్ నా స్టూడెంట్స్ ఎప్పుడైతే అబ్రాడ్ ట్రావెల్ చేస్తారో, నేను ఆ రోజు రాత్రి పడుకోను. మై ఫోన్ ఐ కీప్ ఇట్ ఆన్. ఐ డోంట్ లెట్ మై స్టాఫ్ హ్యాండిల్. ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్ దిగినాక ఇమిగ్రేషన్ లో క్వశ్చన్ రావచ్చు. అందరికి నా నంబర్ ఇవ్వండి, ఇమిగ్రేషన్ వాళ్ళతో నన్ను మాట్లాడించండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ డ్రైవర్ రాకపోతే నాకు కాల్ చేయండి, ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్ అని చెప్తా. సో ఐ టేక్ ఎ పర్సనల్ కేర్. I don't think there is any consultancy in India who cares so much about their students. Not in a bad way, but వాళ్ళ బిజినెస్ స్ట్రక్చర్ మోడల్ వేరు. నాదేంటంటే, ఇట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ఎ వే వేర్ ఇట్ ఈస్
యా ఇట్స్ బికాస్ నేను వెళ్ళాను కదా, నాకు ఆ సపోర్ట్ లేదు, నాకు రోజు అదే గుర్తొస్తుంది. సో దాట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఆయుష్ ఎడువై. అండ్ అంటే మొత్తం పేరెంట్స్కి స్టూడెంట్స్కి టెన్షన్ లేకుండా చేపిస్తా. ఒక్క కమిట్మెంట్ అయితే వాళ్ళ నుంచి నాకు కావాలి, ప్లీజ్ ఓన్లీ అప్రోచ్ మీ ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. మై డోర్స్ ఆర్ నాట్ ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏదన్నా కానీ యూట్యూబో ఇన్స్టాగ్రామో చూసి వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు, ఎవ్రీబడీస్ జర్నీ ఈజ్ వెరీ యూనిక్. ఇప్పుడు మా కజిన్స్ నన్ను చూసి వెళ్తే దే మే నాట్ బి సక్సెస్ఫుల్. నేను ఇంకో బిజినెస్ ఓనర్ని చూసి నేను చేస్తే ఐ మే నాట్ బి సక్సెస్ఫుల్. ఇట్స్ ఎ వెరీ పర్సనలైజ్డ్ జర్నీ. సో అబ్రాడ్ వెళ్ళాలని మీకు లోపల నుంచి ఒక ఫీలింగ్ ఉంటుంది, అది ఉంటే యూ కమ్ టు మీ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ క్లోజర్ టు యువర్ డ్రీమ్. యా బట్ సొసైటీ కోసం డోంట్ కమ్ టు మీ. సో ఫస్ట్ థింగ్ కన్సల్టెన్సీ అనగానే చీప్ అండ్ బెస్ట్లో అయిపోదాం, ఒక చీప్ యూనివర్సిటీ అయినా పర్లేదు అబ్రాడ్ వెళ్ళిపోవాలనే థింగ్లో ఉంటారు చాలామంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ చూస్ చేసుకొని చీప్గా వెళ్తే తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో చీప్ అండ్ బెస్ట్, ఎస్, ఈవెన్ ఐ గెట్ దిస్ క్వశ్చన్ చాలా సార్లు. మనకి చీప్ అంటే ఇప్పుడే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అంటే చీప్ యూనివర్సిటీ డజంట్ నెసెసరీ మీన్ ఇట్స్ అ బ్యాడ్ యూనివర్సిటీ. కానీ చాలా సార్లు చీప్ యూనివర్సిటీ చాలా మంది స్టూడెంట్స్ ని రాంగ్ రీజన్స్ కి అట్రాక్ట్ చేస్తుంది. సో అందరూ ఒకటే చోటుకి వెళ్తే ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే పార్ట్ టైం. ఆ యూనివర్సిటీకి అందరూ అదే యూనివర్సిటీకి వెళ్తే చీప్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 200 కన్సల్టెన్సీస్ గుంటూరు, విజయవాడ, ఇప్పుడు హైదరాబాద్ లో 500, అందరికి అదే నోటిఫికేషన్ వెళ్తుంది కదా, ఈ యూనివర్సిటీ ఒక ప్రమోషన్ రన్ చేస్తుంది, ఇదే యూనివర్సిటీ చీప్ అని. సో అంత మందికి పంపిస్తే ఎంత మంది వెళ్తారు స్టూడెంట్స్? ఒక్కొక్క క్లాస్ లో మనకి 400 ఇండియన్ స్టూడెంట్స్ ఉండొచ్చు, తెలుగు స్టూడెంట్స్ ఉండొచ్చు. సో మనకు అగేన్స్ట్ గానే కంపీట్ చేస్తున్నాం ఆ యూనివర్సిటీకి వెళ్తే. సో చీప్ ఏమో కానీ యూ విల్ ల్యాండ్ అప్ స్పెండింగ్ మోర్ మనీ, ఎందుకంటే మనకు పార్ట్ టైం రాదు. ఓకే, సో పార్ట్ టైం రాకపోతే 1.5 lakh రావాల్సిన అమౌంట్ మనకు రాకపోతే పేరెంట్స్ మీద బర్డెన్, అదొక రిస్క్. రెండోది ఏంటంటే అంత ఎక్కువ స్టూడెంట్స్ వెళ్ళేసరికి ఫ్యాకల్టీ క్వాలిటీ కానీ వాళ్ళ టీచింగ్ క్వాలిటీ కానీ తగ్గిపోవచ్చు. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వీసా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కి కూడా డౌట్ వస్తుంది, ఇన్ అప్లికేషన్స్ ఇదే యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు. వీసా రిజెక్షన్ కేసెస్ పెరగచ్చు. ఒక్కసారి మనకు వీసా రిజెక్ట్ అయిందంటే 60,000 లాస్ తో పాటు మనకి సెకండ్ టైం వీసా పెట్టేటప్పుడు మళ్ళీ 3 years బ్యాన్ పడచ్చు ఒక్కొక్కసారి, లేదంటే లేట్ అవ్వచ్చు వీసా రావడం. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. నేనేమంటానంటే డెఫినెట్ గా మీరు చాట్ జీపీటీలో చెక్ చేయండి, ఎక్కడైనా చెక్ చేయండి, చీప్ అండ్ బెస్ట్ యూనివర్సిటీ చెక్ చేయండి. బట్ బెస్ట్ అని నేను ఎందుకంటానంటే దే షుడ్ నాట్ బ్రేక్ ఎనీ రూల్. ఆ యూనివర్సిటీ చాలా కరెక్ట్గా ఉండాలి. ప్లస్ మీరు ఏం చెక్ చేస్తారంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదే యూనివర్సిటీ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తాడో లేదో చూసుకోండి, లేదంటే ప్రతి కన్సల్టెన్సీలో టాప్ లిస్ట్ లో అదే యూనివర్సిటీ ఉందో చూసుకోండి. దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. 5th కో 6th కో 7th యూనివర్సిటీకి వెళ్ళండి. సో కొద్దిగా ఎక్కువ డిఫరెన్స్ రాదు, మేబీ ఒక 1,50,000 డిఫరెన్స్ వస్తుంది, బట్ యూ మే బి బెటర్ ఆఫ్. అండ్ రెండోది ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి చీప్ యూనివర్సిటీస్ అంటే ఏమవుతాయి అంటే 15 to 20 lakhs బడ్జెట్ ఉంది. బట్ డూ యూ నో ఈ ఇంటేక్ లో చాలా మంది స్టూడెంట్స్ 30 lakhs యూనివర్సిటీకి 20కి వెళ్ళారు, ఎందుకంటే 10 lakhs స్కాలర్షిప్ వచ్చింది. సో పెద్ద యూనివర్సిటీస్ కి ఎక్కువ స్కాలర్షిప్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. సో క్వాలిటీ మనకి 30 lakhs వస్తుంది, వెళ్ళేది మనం 20 lakhs. సో ఏది బెటర్? అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా చాలా హై ఉంటాయి. ఆ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళంతా క్రీమ్ ఉంటారు, అంటే స్టూడెంట్స్ ఆర్ వెరీ హైలీ టాలెంటెడ్ స్టూడెంట్స్. వాళ్ళు పార్ట్ టైమ్స్ మీద కూడా ఫోకస్ చేయరు. సో అప్పుడు మనం వెళ్ళినప్పుడు హ్యాపీగా పార్ట్ టైం మీద ఫోకస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ సజెస్ట్. మీకు గుర్తుండిపోయే ఒక స్టూడెంట్ స్టోరీ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఎవరు మీకు హార్ట్ కనెక్టెడ్ కానీ ఫ్యామిలీ స్టోరీస్ కానీ అట్లా ఏమైనా స్టూడెంట్ది చెప్పండి. ఒక స్టూడెంట్ యాక్చువల్గా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక స్టూడెంట్ నాకు బాగా గుర్తుంది. సో ఆ స్టూడెంట్ గురించి చెప్తా. సో ఈ అబ్బాయి ఏంటంటే తన జూనియర్స్ నేను యుఎస్ పంపించాను. ఓకే, సో తను చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. హీ వాజ్ వర్కింగ్ ఫర్ 15 to 20,000 per month. హీ వాజ్ డూయింగ్ వెల్, తను అకాడమిక్లీ బ్రిలియంట్, ఫార్మ్ డి స్టూడెంట్. సో తను ఏం చేశాడంటే జూనియర్స్ వెళ్ళారు కదా, నేను కూడా యుఎస్ వెళ్దాం అనుకుంటే నేను ఈ జాబ్ లో ఫిక్స్ అయ్యా, నాకు ఈ ప్లేస్మెంట్ ఆప్షన్ వచ్చింది, వీళ్ళు వెళ్ళిపోయారు కదా, నన్ను కాంటాక్ట్ అయ్యాడు. యుఎస్ కి పెట్టాం. సో వాళ్ళకంటే బెటర్ యూనివర్సిటీ తనకు పెట్టాం, తనకి స్కాలర్షిప్స్ కూడా వచ్చినాయి. హీస్ అ మెరిట్ స్టూడెంట్. అంతా అయినాక బ్యాడ్ లక్ కొద్ది యుఎస్ వీసా రిజెక్ట్ అయింది. ఓకే, సో హీ వాజ్ డిసార్టెండ్. సో నేను ఇండియా వచ్చాను, విజయవాడలో నన్ను కలవటానికి వాళ్ళ మదర్ని తీసుకుని వచ్చాడు. ఏంటి మ్యామ్ ఇలా జరిగింది అది అన్నాడు. నేను అన్నా ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ ఏది జరిగినా మన మంచికే. నాకేంటంటే నువ్వు అబ్రాడ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యావు, నా దగ్గరకు వచ్చావు, నువ్వు వెళ్ళాలి. సో నేను అనుకోవటం నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు గివ్ అప్ ఇవ్వకపోతే, ఓకే జరిగింది నేనేం చేయలేను, బట్ నేను ఏం చేయగలను అంటే ఐ కెన్ టేక్ యూ టు యూకే. యూకేలో నీకు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తా, స్కాలర్షిప్ ఇప్పిస్తా అన్న. ఆ టైంలో తన మైండ్ బ్లాంక్, తనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మ్యామ్ యూఎస్ పంపించారు, నా జూనియర్స్ని
వాళ్ళే బెటర్ సెటిల్ అవుతారని తను అనుకున్నాడు. నా బాధ ఏంటి, అయ్యో నన్ను నమ్ముకుని ఉన్నాడు, ఇప్పుడు ఇలా జరిగింది అని నేను. వాళ్ళ మదర్ నాతో ఏమన్నారంటే, మా హస్బెండ్కి అస్సలు ఇష్టం లేదండి బాబుని పంపించడం, ఆయనకి 10 to 15K వస్తుంది పర్ మంత్, ఆయన శాలరీ మొత్తం బాబు ఈఎంఐస్కే పోతుంది, ఐఎమ్ నాట్ హ్యాపీ అని ఆవిడన్నారు. నాకు ఇంకా మొత్తం రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుని నన్ను నమ్మండి అన్న. ఇప్పుడు ఆ మాట అన్నాక మనం ఎంత టెన్షన్ తీసుకోవాలి. సో నేను టెన్షన్ తీసుకున్నా. ఆ అబ్బాయికి యూనివర్సిటీ ఆఫ్ సరే నుంచి అడ్మిట్ వచ్చింది. అడ్మిట్ వచ్చినప్పుడు 5 lakhs స్కాలర్షిప్ వచ్చింది. మ్యామ్ నాకు, నేను స్కాలర్షిప్ చెప్పే వరకు కూడా అసలు అబ్బాయి చూసుకోవట్లా. తర్వాత తను అనుకున్న కోర్సులోనే తనకి అడ్మిషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళినాక హీ వాజ్ హ్యాపీ. పార్ట్ టైమ్స్ వచ్చినాయి 1 to 2 lakhs అది. సో నేను అసలు ఎప్పుడు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల, తను పంపించా. బయట ఉన్నప్పుడు అంటే బయట ఉంటారు మన స్టూడెంట్స్, తను యూనివర్సిటీ అకామిడేషన్ కి షిఫ్ట్ అయ్యాడు. హీ వాజ్ గెటింగ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీలో జస్ట్ ఇట్లా ఫొటోస్ తీసుకుంటారు కదా, అలా తీసుకుంటే వన్ ఆఫ్ ద కంపెనీ ఓనర్స్ రికగ్నైజ్డ్ అండ్ సమ్ ప్రొఫెసర్స్ ఆల్సో, దే గాట్ హిమ్ ఎ జాబ్. సో ఇప్పుడు తను వెళ్ళి 1 year అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో హీస్ వర్కింగ్ ఫర్ ఏ ఫేమస్ ఫార్మస్యూటికల్ కంపెనీ. సో వాళ్ళ మదర్ నాకు చెప్పుకుంటూ వచ్చారనమాట, మీరు నమ్మరు, మా హస్బెండ్కి అస్సలు ఇష్టం లేదు, ఇప్పుడు 1 to 1.5 మా బాబు పంపిస్తున్నాడు పర్ మంత్, వాడు సెటిల్ అయిపోయాడు, వాడు స్టూడెంట్ వీసా మీద ఆల్రెడీ వాడి ఫీల్డ్ లో జాబ్ వచ్చేసింది. అంటే మొన్న నన్ను అబ్బాయి కూడా నన్ను యూకే నుంచి కలవటానికి వచ్చాడు, వాళ్ళ మదర్ కూడా నాతో మాట్లాడారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడిగా, యుఎస్ వెళ్ళుంటే ఏమయ్యేది? హీ వాజ్ లాఫింగ్, అమ్మో అసలు ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ మై లైఫ్, నేను యుఎస్ వెళ్ళుంటే ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యేవాడిని, ఎందుకంటే యుఎస్ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది. అండ్ తనకు వచ్చే జాబ్ కాదు కదా, అసలు ముందు ఆ ఎంఎస్సి కూడా తనకి కాస్ట్లీ పడేది. అన్ని విధాలుగా యూకే వాజ్ రిటర్న్. సో నేను ఏమంటానంటే, ఇట్ ఈస్ యువర్ డెస్టినీ, యూ షుడ్ నెవర్ ఫైట్ యువర్ డెస్టినీ. ఏది జరిగినా మన మంచికి. అట్లా అని చెప్పి నా యుఎస్ స్టూడెంట్ సక్సెస్ అవ్వలేదని కాదు. నేనేమంటానంటే, డోంట్ ట్రై టు ఫాలో సంబడీస్ పాత్, మేక్ ఏ పాత్ ఫర్ యూ విచ్ ఈస్ వెరీ యూనిక్. సో అందుకని దాట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్. అండ్ నాకేంటంటే పర్సనల్ గా కూడా ఐ టుక్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ అబ్బాయి సెటిల్ అయ్యే వరకు నాకు టెన్షన్, బికాజ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీ మీద మొత్తం పెట్టేశారు. సో నాకేంటంటే ఎప్పుడోసారి యుఎస్ బెటర్ అంటాడో యూకే కంటే, ఓ ఐ సెంట్ హిమ్ టు యూకే, ఎందుకంటే యునో ఐ కుడ్ నాట్ డూ దట్. సో అది నాకు ఒక ఉండేదన్నమాట. బట్ ఐఎమ్ సో హ్యాపీ. కానీ నాకు గట్ ఫీలింగ్ చెప్పింది, హీ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ యూకే. సో దట్ ఈస్ ద ఫేవరెట్. అండ్ మ్యామ్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ లైఫ్ అకార్డింగ్ టు యూ? Like how do you define it, ma'am? How beautifully you will define it? లైఫ్ అనేది ఏంటి అంటే, యునో ఎవ్రీబడి ట్రై టు చేజ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ లైఫ్. ఐ డోంట్ చేజ్ ఎనీథింగ్. వాట్ ఐ డూ ఈస్ ఐ వేక్ అప్ అండ్ మేక్ షూర్, నాకు ఈరోజు ఇది అనిపించింది అంటే ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ డూ. ఇప్పుడు నేను యూకే నుంచి ఇండియా వచ్చా. ఫస్ట్ థింగ్ ఈస్ నేను ఎవరిని కన్సల్ట్ అవ్వాలి. ఐ డిడ్ నాట్ ఆస్క్ ఎనీబడి what I should do, where I should open a business. Whatever I felt, I did it. ఎందుకంటే ఫెయిలియర్ అయినా నాదే, సక్సెస్ అయినా నాదే. ఐ వాంటెడ్ టు డూ ఇట్. కానీ ఇప్పుడు నేను యూకేలో నుండి ఈ ఛాన్స్ తీసుకోకపోతే రిగ్రెట్ ఉంటుంది. ఐఎమ్ సంబడి హూ డోంట్ టేక్ రిగ్రెట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ డోంట్ సే నో, ఐ టేక్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డ్. ఎవరు నాకు ఏ అడ్వైజ్ ఇచ్చినా, నా టీమ్ స్టాఫ్ అన్నిటికీ నేను తీసుకుంటా. సో నేనేమంటానంటే, ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో పీపుల్ ఆర్ చేజింగ్ పర్ఫెక్షన్. There is nothing called perfect world. There is nothing called perfect life. Everything happens for a reason. మనం ఏంటంటే పొద్దున్నే లేసి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ దేని మీద ఉందో దాన్ని మనం ఫోకస్ చేసుకుంటే వీ విల్ బి ఫైన్. అండ్ యూ షుడ్ ఎంజాయ్. ఐ ఎంజాయ్ మై వర్క్. నేను ఒక్కరోజు కూడా ఆఫీస్కి లాంగ్ ఫేస్తో వెళ్ళి అట్లా వెళ్ళను. ఐ గో విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఐ కమ్ బ్యాక్ విత్ సేమ్ ఎనర్జీ. అండ్ ఐ వర్క్ 7 days a week. My God. And I've been doing it from the age of 16. Yes. అందుకే మీరు ఇంత బ్రేవ్గా బోల్డ్గా ఉన్నారు. No, I enjoy it. So ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తామో you will tend to do it for longer time. అదే ఏదైతే ప్రెషర్ కోసమో మనీ కోసమో, నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు మనీ రావాలంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫేస్. యూ డోంట్ డూ థింగ్స్ ఫర్ మనీ. మనీ ఈజ్ ప్రోడక్ట్ దట్ విల్ కమ్ టు యూ ఆటోమేటిక్లీ. ఫస్ట్ ట్రస్ట్ ఒకటి. అసలు నా దగ్గరకు ఒక ఫ్యామిలీ వస్తుందంటే నేను పర్సనల్గా కనెక్ట్ అవుతా వాళ్ళతో. అండ్ ఐ విల్ రిమెంబర్ దెమ్ ఇన్ మై లైఫ్ అనమాట. నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే మా ఫాదర్ మా మదర్ నేను చిన్నప్పుడు ఎంత అనుకుని ఉంటారు, మా అమ్మాయి సెటిల్ అవుతుందా లేదు. ఇప్పుడు ప్రతి పేరెంట్కి అదే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఆలోచించి నేను వెళ్తాను కాబట్టి ఐ లివ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. అండ్ మ్యామ్, లాస్ట్ వన్ క్వశ్చన్. సో ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఉమెన్ ఇండిపెండెంట్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ అండ్ హౌ ఇట్ విల్ చేంజ్? ఓకే, అంటే ఇట్ మైట్ బి ఎనీథింగ్, సొసైటల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, సెల్ఫ్గా కానీ. సో హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ దే కంప్లీట్ లైఫ్ మ్యామ్? ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి
నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే దే ఆర్ ఆల్ వర్కింగ్ ఆర్ దే ఆర్ ఓపెనింగ్ దేర్ ఓన్ బిజినెసెస్, చాలా డిఫరెంట్ క్రియేటివ్ ఫీల్డ్స్లోకి వెళ్తున్నారు. దాట్ ఈస్ ద గుడ్ థింగ్ టు డూ. కాకపోతే ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పేరెంట్స్కి ఒకసారి మ్యారేజ్ అని అవన్నీ చెప్తారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ ఫీల్ ఆఫ్టర్ మ్యారేజ్ యువర్ హస్బెండ్ షుడ్ రెస్పెక్ట్ యూ. అండ్ నువ్వు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉంటావో యువర్ హస్బెండ్ విల్ రెస్పెక్ట్ యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఐ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ చైల్డ్, బట్ ఐ డోంట్ టేక్ మనీ ఫ్రమ్ మై హస్బెండ్. అండ్ బిఫోర్ ఐ గోట్ మ్యారీడ్ ఐ నెవర్ యూస్ టు టేక్ మనీ ఫ్రమ్ మై ఫాదర్. సో వెన్ ఐ వాజ్ 16 ఐ మేడ్ ఎ రూల్. అసలు నేను అబ్రాడ్ వెళ్ళడానికి రీజన్ కూడా అది. I wanted to earn equivalent to my father. That was my first goal. And I achieved it in Singapore. Then I wanted to make double or triple than what my father would make in India. That was my second goal in the UK. Idantha entante I was not competing with my father. I was trying to make sure I don't take money from my father. Endukante already chinnappu nunchi penchi pedda chesi inka pedda ayina kuda inka ayane double ichukuntu elte, that is not a life, right? Education icharu, okay, he has given me shelter, food, everything he has given. So inka knowledge ochindi, inka ippudu kuda father ki, so నేను ఎంత ఫాస్ట్గా సెటిల్ అయితే మా పేరెంట్స్కి, మా గ్రాండ్ పేరెంట్స్కి, మా ఫాదర్ని నేను చూసుకుంటాను అనేది నాకు ఉండేది. సో తర్వాత పెళ్ళి అయినప్పుడు కూడా బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ వర్కింగ్. ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇప్పుడు మా హస్బెండ్కి ఏంటంటే హీ లుక్స్ ఎట్ మీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. He doesn't look at me like, okay, he's okay. Even if I don't work, he's fine. I'm sure a lot of guys are fine. But why don't you actually push yourself as a girl and do something? It can be anything. You work from home, you do your freelance work. నేను ఇది అది అని చెప్పట్లా, బట్ నీ అమౌంట్ నీ దగ్గర ఉన్నప్పుడు దాట్ గివ్స్ సొసైటీలో కూడా రెస్పెక్ట్ వేరు ఉంటుంది. అండ్ నువ్వు ఏదైనా కొనుక్కోవాలన్నా లేకపోతే నీ చైల్డ్కి ఏదైనా కొనాలన్నా యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ ఆర్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ పేరెంట్స్. సో ఏంటంటే అవన్నీ, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బి ఇండిపెండెంట్ రైట్ నౌ. 20-30 years బ్యాక్ గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళు వేరు, వాళ్ళ ఖర్చులు వేరు. అప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ లేవు, అప్పుడు ఈ స్విగ్గీ జొమాటో లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే దే వర్ అడ్జస్టింగ్. ఇప్పుడు ఇంకా మనకి ఫోన్ పే అని అదని ఇదని, నౌ థింగ్స్ ఆర్ బికమింగ్ సో ఎక్స్పెన్సివ్. ఐ డోంట్ సీ హౌ ఎ గర్ల్ కెనాట్ వర్క్ నౌ. అందుకని ఏంటంటే ఇంట్రెస్ట్ లేని జాబ్స్ చేయొద్దు, ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇప్పుడు నేనున్నాను, బ్రిటిష్ ఎయిర్వేస్ లో చేసా, దుబాయ్ లో చేసా, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మేబీ బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే ఐ మే నాట్ ఎంజాయ్. సో లైఫ్ లో మనం ఇవాల్వ్ అవుతాం. సో అట్లా వీ కెన్, బట్ నాట్ వర్కింగ్ ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ డిపెండింగ్ ఆన్ ఎ గై ఈజ్ something that I don't think is great. Got it. Yeah. So ma'am, ఒక చిన్న ఎగ్జాంపుల్. Recently I have been in a situation where I need to pay to a founder to meet him. సో అతనితో మాట్లాడాలి, అతనితో ఇన్సైట్స్ తీసుకుంటే నేను డబ్బులు ఇచ్చి అతనితో మాట్లాడాలంట. పీపుల్ అసలు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొన్ని ఇన్సైట్స్ తీసుకోవాలి అనుకుంటే పే చేసి మనం వాళ్ళతో మాట్లాడాలంట. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మ్యామ్ చెప్పండి. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఎగ్జాక్ట్లీ ఆ వైబ్ లోనే ఉంటుందిలే, బికాస్ I మీరు కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ అన్నమాట. షూర్, యాక్చువల్గా నేను కూడా విన్నాను అండ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. జనరల్గా అయితే ఛార్జ్ చేయకూడదు. ఐ హ్యావ్ నో ఐడియా, నేనైతే ఇప్పుడు ఎవరిని కలవలేదు, బట్ ఐ డోంట్ ఛార్జ్ స్టూడెంట్స్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీస్ పే to the companies and to the consultants for recruiting students. So they pay amount. So this is an open fact. నా దగ్గరికి పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తా, అంటే వాళ్ళు అడుగుతారు, మ్యామ్ why are you doing all this for free? True. So we are not running a charitable trust. So people should know మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. సో అందుకని ఐ టెల్ ఇట్స్ ద యూనివర్సిటీ అండి. కాకపోతే ఒక యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీస్. సో యూకే నుంచి స్టార్ట్ చేసాం, ఇప్పుడు యుఎస్, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్కి వెళ్తున్నాం. సో యూ కెన్ గో టు మలేషియా, దుబాయ్. మీరు ఏ అమౌంట్ అయితే నువ్వు ఒక యూనివర్సిటీకి పే చేస్తావో దాంట్లో నుంచి కొద్దిగా పర్సెంటేజ్ దే గివ్ టు ఎ కన్సల్టెంట్ ఇంక్లూడింగ్ అవర్ కంపెనీ. సో అందుకని ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై యూ నీడ్ టు పే టు మీట్ ఎ ఫౌండర్. That's one thing. రెండోది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అన్ యాక్సెస్ టు ద ఫౌండర్, బికాస్ ఈ ఎడ్యుకేషన్ బిజినెస్ లో ఒక ఫౌండర్ కున్న విజన్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్. నేను కొంతమందిని కలిసాను నా ఫీల్డ్ లో, వాళ్ళు ఆల్రెడీ యూకేలో చదివి, ఆస్ట్రేలియాలో చదివి వాళ్ళు కన్సల్టెంట్స్ అయ్యారు. ఓకే, వాళ్ళు కూడా నాలాగా కొద్దిగా ఎక్కడో చోట స్ట్రగుల్స్ ఫేస్ చేసి కన్సల్టెన్సీస్ పెడతారు. సో వాళ్ళు కలిస్తేనే పేరెంట్స్ కి వాల్యూ ఉంటుంది. వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఓకే, కానీ వాళ్ళు మీకు అడ్వైస్ ఇవ్వలేకపోతారు. సో మీరు ఫౌండర్ని కలవటానికి 10K అంటే ఐ వుడ్ డ్రాప్ దట్ idea. That's not a good one. But you should definitely meet a founder. అంటే మనకు ఒక డాక్టర్ చేయాల్సిన సర్జరీ హౌ కెన్ ఎ నర్స్ ఎక్స్ప్లెయిన్ టు us? Exactly. బట్ దే మే ఆర్గ్యూ దట్ డాక్టర్ కి కన్సల్టేషన్ ఫీ ఉంటది కదా. డాక్టర్ కి కన్సల్టేషన్ ఫీ ఎందుకు ఉంటది అంటే డాక్టర్ కి యూనివర్సిటీతో టైఅప్ లేదు కదా. సో డాక్టర్ పే
పేషెంట్ ఛార్జ్ చేయాలి. బట్ మీకు యూనివర్సిటీ పే చేస్తుంది కదా, ఎందుకు పే చేస్తుంది? వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి పే చేస్తున్నారు. ఇప్పుడు యూకేలో ఐ హ్యావ్ లవ్లీ ఫ్రెండ్స్ వర్కింగ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ ఆల్. ఐ విష్ దే కుడ్ కమ్, కానీ వాళ్ళు రాలేరు బికాస్ దే ఆర్ నాట్ ఫ్రమ్ హియర్. వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకుని వచ్చి, అందుకని యూనివర్సిటీస్ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. ఏంటి, మేము రిప్రజెంటేటివ్స్ పెట్టుకుంటాం. సి లుక్, వీఆర్ నథింగ్ బట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూనివర్సిటీ. సో అందుకనే ఆల్రెడీ వీఆర్ కంపెన్సేటెడ్. సో మీరు యూ షుడ్ హ్యావ్ ద access to come and meet me. Got it. Yeah, my team is there to help. That's okay. But you should have the direct access to come and meet me. Proper insights మీ దగ్గర ఉంటాయి. ఎంత మీరు టీమ్ని గైడ్ చేసినా కూడా సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్ మీరు ఫేస్ చేశారు కాబట్టి మీ దగ్గర ఉంటాయి. ఎస్. సో మీరు ఒక పని చేయండి, అట్లా వేరే వాళ్ళు కన్సల్టేషన్స్ చార్జ్ చేస్తే నా దగ్గరికి రండి. దేర్ ఇస్ నో కన్సల్టేషన్. మీ దగ్గర మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మై నంబర్ మస్ట్ బి ఎవ్రీవేర్. ఇట్స్ ఫైన్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ రెండోది ఏంటి అంటే, ఐ హ్యావ్ అన్ ఆఫీస్ ఇన్ గచ్చిబౌలి ఆపోజిట్ డెలాయిట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆఫీస్. సో అబ్రాడ్ వెళ్ళకపోయినా ఇట్ హ్యాస్ ఎ నైస్ వైబ్ అన్నమాట. చూసా లైక్ సంథింగ్ చిల్ అవుట్ అండ్ సంథింగ్ లైక్ ట్రైయింగ్. బేగంపేటలో ఒక ఆఫీస్ ఉంది, నెక్స్ట్ ప్రకాష్ నగర్. అండ్ నేనేమనుకున్నాను అంటే, ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కోకాపేటలో ఆఫీస్ ఉండేది. సో ఇప్పుడు కూడా ఉంది. సో కోకాపేట ఆఫీస్ కి స్టూడెంట్స్ రావాలంటే ర్యాపిడో, ఆటో చాలా టైం పడుతుంది వాళ్ళకి, కారు అట్లా రావాలి. సో నేను ఏమన్నానంటే, ఇట్లా కాదు అని ఐ టోల్డ్ మై టీమ్. ఈ రోజు తర్వాత హైదరాబాద్ లో ఎక్కడ మెట్రో స్టేషన్ ఉంటే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో నాకు ఆఫీస్ చూపించండి స్ట్రైట్ అవే. సో అందుకనే మనకి బేగంపేటలో ప్రకాష్ నగర్ లో దిగంగానే వీ హ్యావ్ అన్ ఆఫీస్. ఇప్పుడు రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి నడుస్తూ యూ కెన్ కమ్ టు దట్ మీనాక్షి టెక్ పార్క్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ కేపీహెచ్బి కుకట్పల్లి స్ట్రెచ్. వాచ్ అవుట్ ఫర్ దట్. అదేంటంటే కన్సల్టేషన్ తో పాటు ఫ్రెంచ్, జర్మన్, జాపనీస్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఏఐ టూల్స్, సివి బిల్డింగ్ అండ్ అబ్రాడ్ లైఫ్ గురించి మొత్తం వీ విల్ కవర్ A to Z. గ్రేట్. చాలా చాలా ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చి చెప్పాడు, హీ హాస్ పేడ్ 20,000 ఫర్ IELTS సెషన్. కానీ దాట్ ఈస్ నాట్ ద సాడ్ పార్ట్. వాళ్ళ బాబు ఇంత కూడా వాళ్ళ బాబులో ఇంప్రూవ్మెంట్ అని చూడలేదంట. సో 20,000 పే చేసినాక నువ్వు ఇంప్రూవ్మెంట్ చూడకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. సో నేను అందుకని ఏమంటానంటే, యూ ఫస్ట్ ఎన్రోల్, యూ సీ ద ఇంప్రూవ్మెంట్. ఇఫ్ యూఆర్ హ్యాపీ యూ పే. ఐఎమ్ నాట్ హియర్ టు చార్జ్ మనీ, ఐఎమ్ హియర్ టు టీచ్ సంబడి ఇంగ్లీష్. నేను ఒక 3-4 years అన్న మినిమం ఇండియాలో ఉన్నప్పుడు ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దాట్. నేను ప్రతి సండే IELTS నేర్పిస్తాను స్టూడెంట్స్ బికాస్ ఐ లైక్ టీచింగ్ స్టూడెంట్స్. ఐ డూ ఇట్ ఫర్ ఫ్రీ. ఇట్స్ జూమ్ సెషన్ అండ్ రికార్డెడ్ సెషన్ కూడా ఉంటుంది. ఎవరైతే ఆ టైంలో ఏదైనా సండే ఏదైనా బిజీగా ఉంటే వాళ్ళ తర్వాత రికార్డెడ్ సెషన్ జాయిన్ అవుతారు, చూడొచ్చు. వండర్ఫుల్ మ్యామ్, చాలా నాకే మెస్మరైజింగ్ గా ఉన్నాయి అన్ని థాట్స్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ మీరు ఇంత టైం ఇన్వెస్ట్ చేసి మాకు ఇన్ని ఇన్సైట్స్ ఇవ్వడానికి ఇట్స్ వెరీ గుడ్. నాకైతే చాలా పర్సనల్గా అనిపించింది, టు బి హానెస్ట్ చెప్తున్నా. మీతో ఏదో పాడ్కాస్ట్ చేస్తున్నాను ఫీలింగ్ అయితే అస్సలకి రాలేదు. అంటే నేను మీతో పాడ్కాస్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ బీన్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అంటే నాకు కూడా మీ థాట్స్ కానీ విజన్ కానీ చాలా పర్సనల్గా అనిపించింది అనమాట. Thank you so much, ma'am. So much. Actually, I want to thank you for giving me this opportunity. Thank you, ma'am. And my audience, so my followers, so నేను connect అవుతున్నాను. And I also really enjoyed talking about all of this. ఎందుకంటే daily work లో పడిపోయి we get so busy. Exactly. Sometimes we need somebody to ask us that question. True. అప్పుడే అది బయటకు వస్తుంది. Exactly. And నేను కూడా ఒకసారి పేరెంట్స్ కి కలిసినప్పుడు అనుకుంటారే అది ఎందుకు చెప్పలేదు అని. సో నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే I'll directly play you podcast. Better, ma'am. Then they'll go through that, yeah. Exactly. So we have మా ఆఫీసెస్ లో కూడా టీవీస్ ఉన్నాయి కదా, వీల్ టెల్ దెమ్ సెషన్ అయిపోయినాక ఏమో ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉండొచ్చు, సో ఇది వాచ్ చేయండి. ఎందుకంటే మన పాడ్కాస్ట్ చూసినాక వాళ్ళకి కూడా ఏమైనా ఉంటే డౌట్స్ వస్తాయి. ఐఎమ్ ఆల్ అబౌట్ క్లియరింగ్ ద డౌట్స్. ఇట్స్ బెటర్, ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటే అంత ఎక్కువ బెటర్ ఉంటుంది. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ వాట్ ఐస్ ఐఎమ్ రియలీ సారీ టు హియర్ అబౌట్ యువర్ ఫ్రెండ్ ఇన్ ది UK. బట్ ఇప్పుడు నేను ఈ పాడ్కాస్ట్ లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ, ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు కాంటాక్ట్ మీ. ఐల్ సీ వాట్ ఐ కెన్ డూ టు హెల్ప్. పర్ఫెక్ట్ మ్యామ్, డెఫినెట్గా. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా పాడ్కాస్ట్ వాచ్ చేస్తుంటే డెఫినెట్గా ప్రతి పాయింట్ చాలా క్లీన్గా వినండి. అండ్ ఇది డెఫినెట్గా మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. అండ్ లైఫ్లో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా, అబ్రాడ్ లైఫ్ కోసం డౌట్స్ క్లారిఫై చేయాలనుకున్నా కూడా ఈ ఒక్క పాడ్కాస్ట్ చూస్తే డెఫినెట్గా ఇట్ విల్ చేంజ్. మీ సన్ కానీ డాటర్ కానీ లైఫ్ డెఫినెట్గా టర్న్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డెఫినెట్గా శృతి మ్యామ్ని అయితే కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ. Thank you so much. Thank you.